దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, శానీయ సంఘ కాపారి, ఈ ఊర్లో పెద్దలు, భాస్కరరావు పాస్టర్ గారు, అలాగా బూరా ప్రభా పాస్టర్ గారు, రాయగడ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, అలాగా దూర ప్రాంతం నుండి ఫేస్బుక్ నుండి వాక్యం వినిన అందరికీ యేసు ప్రభు పేరట నా హృదయపూర్వం వందనాలు తెలియపరుచున్నారు. దేవుడు అందరికీ దీవించిన గాక. మనము పోయిన వారములు నేర్చుకున్న విషయం మీరు మర్చిపోలేదు అనుకున్నాడు అండి. దేవుడు 1000 పరిపాలన దినములో దేవుడు తీర్పు తీర్చిన విషయం గురించి నేను చెప్పానండి. బైబిల్లో 7 విధములున్న తీర్పు ఉంది. ఆ తీర్పులో నేను చెప్పిన పోయిన వారములు చెప్పినది మీరు మర్చిపోలేదని అనుకున్నారండి. దేవుడు మన క్రియను బట్టి ఏమవుతున్నారు, మనకందరికీ తీర్పు ఉంది. దానికి సంబంధించిన వాక్యం 1 కొరింథీ పత్రిక 3:11 నుండి కిందకి చదివినప్పుడు మీరు అది చదివించి వినిపించినట్టుగా అనుకున్నారు. 2 రీతిలుగా మనం ఈ లోకంలో కొందరు ఇల్లు కట్టినట్టుగా నేను చదివారు. ఒకటి బంగారుతోని, రాళ్ళతోని, వెండితోని ఏం చేస్తున్నారు, ఇల్లు కట్టుతుంది. వేరొకరు అదే విధంగా కర్రతోని, కడ్డితోని, కొయ్యకతో ఆలుతోని అడవి ఇల్లు కట్టుతున్నాడు. ఇది 2 రకాల పని. ఈ భూమిలో 2 రకాలు విశ్వాసులు చెయ్యని పని. ఇదే అవిశ్వాస గురించి కాదు, విశ్వాసి చేసిన పని గురించి. ఇది ఎవరికి రాయబడిందో కొరింథీ పనులు ఉన్న సంఘ బిడ్డలకి తెలియపరిచిన విషయము. మీరు పాట పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, అన్నీ మంచిది. కానీ దేవుని కొరకు ఏదైనా పని మీరే చేయాలి. స్తోత్రం. ఆ రోజు ఒకరోజు దేవుడు నీ పని ఏం చేస్తున్నారు పరీక్షిస్తుంది. ఎలాగ దేవుడు పరీక్షిస్తుంది? అగ్ని అని నేను చెప్పినది ఏది? దేవుని యొక్క నేత్రం. అదే నేను చెప్పాను, దేవుడి నేత్రం. ఎలాగ అయ్యగారు ఎలాగ చెప్పారండి? ప్రకటన గ్రంథం 1 అధ్యాయంలో మీరు చదివినప్పుడు ఆయన కన్ను అగ్నిజాలం వంటి కన్ను ఉన్నవాడు. అంటే దేవుడు పరీక్షించిన ఆయన కన్నుతోని చూసినప్పుడు, అగ్నిజాలం వంటి కన్నుతోని పరీక్షించినప్పుడు కొన్ని పని నిలబడుతుంది, కొన్ని పని కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒకసారి కూడా నీ ఆలోచించండి, నీ పని నిలబడతావా, కాలిపోతుందా? అది మీరే చూసుకొని ఈ లోకంలో మళ్ళీ నీ ఏం చేయాలి, నీ క్రియలు సరిగా చెయ్యండి. ఏంటి క్రియ? దేవునికి స్తోత్రం. మనకు దేవుడు నోరు ఎంత ఇచ్చారు? 1. చెయ్యి ఎంత ఇచ్చారు? ఎందుకు 2 చెయ్యి ఇచ్చారు? ఎక్కువ పని చేయాలి, తక్కువ మన తిరిగి చేస్తున్నారు. ఏది? రివర్స్. ఎక్కువ మాట్లాడుతున్నాం, అదే దేవుడు నచ్చలేని పని. అంటే దేవుడు నచ్చిన పని నీ తక్కువ మాట్లాడండి, ఎక్కువ ఏం చేయాలి, దేవుడు పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ అదే మాట. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను 4వదైన చెప్పిన ఏంటి తీర్పు గురించి మీకు తెలియపరుచున్నారంటే, మత్తయి సువార్త 25 అధ్యాయము 31 నుండి 46 వాక్యములు చదివితే, ఆనాడు దేవుడు అన్య జనులకి తీర్పు తీర్చిన తీర్పు గురించి అక్కడ రాయబడి ఉంది. ఎవరికండి? అన్య జనులు, ఇశ్రాయేల్ ప్రజలు. ఏమంటే ఆ తీర్పున అది గురించి ఒకసారి ఆ వాక్యం 31 మాత్రం చూడండి. మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను, అంటే మహిమా సింహాసనం, అతనికి పేరండి. ఎవరికంటే అన్ని జనులు ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరము మహాశ్రమలు కలిగినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే 3.5 సంవత్సరం తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి సహాయం చేసిన వాడిని. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? మరుభూమిలకి ఏమవుతాయి, ఎడారికి పారిపోయినప్పుడు వారికి తిండికి, తాగడానికి బట్టలు ఇచ్చిన సహాయం చేసిన వాడికి చేసిన తీర్పు గురించి ఈ మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుండి 46 వరకు చదివితే అదే రాయబడింది. దేవునికి స్తోత్రం. అది మీరు మర్చిపోకూడదని నేను మిమ్మల్ని జ్ఞాపం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఈ తీర్పు తీర్చినాడు. హర్మదోన్ యుద్ధము జరిగిన తర్వాత యెహోవా షాపాతు లోయలు పెట్టిన తీర్పు. ఇదక్క నేను ముందుకు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి కూడా జ్ఞాపం చేసుకున్నారన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుండి 46 వరకు వాక్యములో రాయబడిన తీర్పు మహిమ గల సింహాసనము. అదెవరికంటే ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిన అన్యులకి.
ఇశ్రాయేల్ ప్రజలకి సహాయము చేసిన అన్యులకి దేవునికి స్తోత్రం. అదనైనా విస్తారంగా నీకు చెప్పారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు వారికి దేవుడు ఏం చేస్తున్నారు? తీర్పు చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పని మాత్రం కాదండి, మన పని మాత్రం కాదు, మనం దేవుని కొరకు చేయని పని మాత్రం కాదు దేవుడు పరీక్షించినది. ఆనాడు తన ప్రజలకి సహాయం చేసిన ఇశ్రాయేల్ ప్రజలకు కూడా, ఇశ్రాయేల్ ప్రజలకి సహాయం చేసిన అన్యులకు కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ఆడు చెయ్యిన పనికి ఏమవుతున్నారు? ప్రతిఫలం దొరుకుతుంది. వారు చెయ్యిన పనికి ఏమవుతున్నారు? ప్రతిఫలం చేస్తున్నట్టుగా దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏమనగండి, అప్పుడు అన్యులు కూడా దేవుడు బిడ్డలకి చేయన మేలు కొరకు వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నారు? సహాయం చేశారు. అప్పుడు దేవుడు అడిగారు, ఆ చెప్పిన మాట, నేను నీ ఇంటికి వచ్చారు, నాకు నీ ఏం చేయలేదు, తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, నేను ఇంటికి వచ్చాను, నాకు భోజనం పెట్టలేదు, నేను ఇంటికి వచ్చినప్పుడు కప్పుకోవడానికి వస్త్రము ఇవ్వలేదు. కొందరు అనుకున్నారంటే మన పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఇది ఇవ్వలేదని కొందరు వ్యాఖ్యానం. అది కాదండి, అలాగంటే వ్యాఖ్యానించకూడదు. బైబిల్ వ్యాఖ్యానించడానికి ఒక పునాది ఉంది. ఆ పునాదిలో నిలబడి మాత్రం ఏం చేయాలి? వ్యాఖ్యానించాలి. కొందరు ఏం చేయాలంటే తనకి నచ్చినట్టుగా వారేం చేస్తున్నారు. అతనికి దానికి సంబంధించిన ఒక చిన్న ముక్క పట్టుకున్నారు, ఒక చిన్న వాక్యం పట్టుకొని. అది కాదండి, ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి జత ఉంది. ఏముంది? జత వాక్యం ఉంది. దాదాపు ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి మనం అది బోధించినప్పుడు దానికి సంబంధించిన దాదాపు 2 దేవుడు చెప్పినట్టుగా 2 సాక్షి కావాలి, 2 వాక్యం అయినా కూడా కావాలి. ఏమండి? వాక్యం బోధించినప్పుడు ఒక బోధ మీరు స్థాపించినప్పుడు దాదాపు ఎన్ని వాక్యము కావాలి? 2 రెఫరెన్స్ అయినా ఉండాలి. అదే కదా యేసు ప్రభు దేవుడు చెప్పారు కదా, దేవుడు 2 సాక్షి కావాలని బైబిల్ చెప్తుంటే మొదటి 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు అక్కడ రాయబడిన, ఒకసారి కూడా చదవండి, అది 13వ వాక్యము 1వ వచనం, 2 కొరింథీ పత్రిక 13. మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షులు. అప్పుడు దాదాపు ఎన్ని సాక్షులు కావాలి? 2-3. కోర్టుకి వెళ్తే అక్కడ దాదాపు ఎన్ని సాక్షి కావాలి? 2 సాక్షి. అలాగా దేవుని వాక్యం బోధించినప్పుడు మనకేం చేయాలి? 2 సాక్షి అంటే 2 వాక్యం రెఫరెన్స్ కావాలి. ఏం కావాలండి? అది 2. మంగళసూత్రం కట్టడానికి అతని ఒక్క రెఫరెన్స్ చూపిస్తావా? మ్యారేజ్ చేయనప్పుడు నీ మెడ మీద మంగళసూత్రం కట్టడానికి ఈ బైబిల్ నుంచి ఒక్క వాక్యము ఉన్నదా? సరే అండి, అమ్మ చెప్పినట్టు సరే 3 కాదు, ఎక్కడే రాయబడింది అది? ఆ ప్రసంగి పుస్తకము, అవును కదా, ప్రసంగి పుస్తకం ఏందా? 4వ అధ్యాయంలో అనుకున్నారు. 4వ అధ్యాయము 3 నుండి కిందకి చదవండి. సరే, దొరికిందా? అవునా? 4 ఉంటాయా కిందకి కాదా? సరే, 5వ వాక్యమా చూడండి. 4 చూడండి, దొరికింది లేదు నాకు. పంటించిన అదే 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 ఎస్ చదువు. 12. ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి అది పైన నుండి చదువు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా, దాని పై నుండి చదువు. వారు ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. వెట్ట అంటే వేడి. అదే సరే, వేడి ఒంటరి గానికి వెట్ట ఎలాగూ పుట్టును? అప్పుడు వేడి రాదు. ఒంటరిగా పట్టుకుంటే వేడి రాదు. సరే, ఓకే. ఒంటరి ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలదు. 3 పేటల త్రాడు. ఇప్పుడు నీకు అర్థమైంది అది అర్థం ఏంటి? అదని అర్థం తాడు గురించే చెప్తున్నారా? తాడు కోసం కాదు, 3 పేట తాడు ఏమవదు, తగ్గిపోదు. ఆయన అర్థం ఇద్దరు ఉంటే ఏ ప్రభుడు ఆయన ఏం చేయొచ్చు? సాధిస్తుంది. ఒక్కడు మాత్రం ఉండే ఏమవుతుంది? అవదు. అదే వాక్యం పట్టుకొని అందరూ ఏం చెప్తానే, తాడు కట్టరా బాబు, ఆడు చేయించారు కాదండి. నీ చెప్పిన మాట ఏమనగంటే, నీ వాక్యము సరిగా తెలియలేను కాబట్టి తనకి నచ్చినట్టుగా వారేం చేస్తున్నారు? బోధ. ఇది నా చేయని బోధ కాదు, ఇది బైబిల్ నుండి నీకు ఎదురైనా ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇద్దరు పంటుకుండే ఏమవుతుంది? వేడి వస్తుంది. ఒక్కడగా ఉంటే
వేడి రాదు. తర్వాత ఒకడు ఎదిరించినప్పుడు ఇద్దరు ఉంటే ఆ ఎదిరించగలుగుతారు. అప్పుడు రెండు కింద, అప్పుడు కిందకి సాలోమోను గారు చెప్పిన ముగ్గురు ఉంటే, ముగ్గురు తాడు ఉంటే ఏమవ్వదు, ఒక్క తాడు ఉంటే తగ్గిపోతున్నాయి. ఆయన ఏం చేస్తున్నారంటే మూడు పేట తాడు, ఈ తాడు వాక్యం పెట్టుకొని పాస్టర్లు అందరూ బోధించారు. ఇంతవరకు వీడికి బైబిల్ గురించి ఏ అవగాహనము లేదు. దేవునికి స్తోత్రం. ఇది దానికి సంబంధించిన ఒక్క వాక్యం చూపించాలని నేను చాలా మంది పాస్టర్లకు అడిగారు, ఎవరు కూడా నన్ను ఏం చేయలేదు. పిన్న ఇది ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఈ మంగళసూత్రం కట్టని ఎక్కడి నుంచి వచ్చారు అంటే భారతదేశ సంవిధానము, భారతదేశంలో ఉన్న ఒక ఆచార సంప్రదాయం, అది పట్టుకొని మనం ఆ సంప్రదాయం మీద ఇది మెడ మీద పెట్టుకొని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదే కాదు దేవుడు మ్యారేజ్ చేయడానికి దేవుడు చెప్పిన ఏమంటే ఉటంపటి, ఏమండి ఒప్పందం. ఉటంపటికి ఒప్పందం అనే రెండు భాష ఉంటుంది తెలుగులో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకడు ఈ మ్యారేజ్ చేయడానికి ఉన్న అమ్మాయి అబ్బాయి ఏం చేయాలి? దైవదాసుడు సమక్షములు ఏం చేయాలి? దైవదాసుల సమక్షములు, సంఘ సమక్షములు, దేవుడి సమక్షములు ఏం చేయాలి? ఉటంబడి ఒప్పందం చేసి మ్యారేజ్ చేయాలి. దానికి ఇది అవసరం లేదట మాట మంగళసూత్రం కట్టడానికి. రెండవదే మీరు ఏం చూస్తున్నారండి, మరి మెచ్యూరిటీ ఫంక్షన్ చేయడానికి ఏదైనా వాక్యం ఉందా? అదేంటి, నీ వృద్ధి పొందితే ఏమవుతుంది? మీరు ఇలాగ తెలుగు బైబిల్ మాత్రము తీసుకొని వచ్చి చూడద్దు. దానికి మీరేం చేయాలంటే దేవునికి స్తోత్రము, ఇప్పుడు లైఫ్ బైబిల్ అని తెలుగులో ఒక పుస్తకం ఉంది. బైబిల్ ఏమండి పాస్టర్ గారి చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో అంటే ప్రతి అధ్యాయముల పైన దేని గురించి రాయింది అని రాశారు. ఈ బైబిల్ మాత్రం చూసుకొని మీరు ఇలాగ చదువుతున్న మొత్తం ఏమవుతుంది? గందరగోళం అవుతుంది మాది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పిన మాట, మెచ్యూరిటీ మనుషుల కోసం ఒక్క వాక్యం కూడా బైబిల్లో లేదు. అది ఎక్కడి నుంచి వచ్చారు? అన్ని నుండి మన బంధువులకి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకని నేను గట్టిగా చెప్తాను, నన్ను వేరే బోధకుడు అని చెప్తాను. అందుకని నేను అది గట్టిగా చెప్పలే. ఇంకా చాపు బోధన చేయడానికి, చచ్చిన వాడికి బోధన చేయడానికి బైబిల్ వాక్యం ఉందా? వెళ్ళకూడదని వాక్యం ఉంది. ఎక్కడ ఉందా? యెరెమయా గ్రంథములు ఉందిగా. యెరెమయా 16వ అధ్యాయములు 8 వాక్యమా చదవమ్మా, మొత్తం చదవడానికి ఉంది. కానీ 8, 16, 8 ఎన్ని అంటే ఏంటి చెప్తాను. 16 అని చెప్పినప్పుడు ఎన్ని అంటే నేను చెప్తాను అమ్మా. అది ఒక 7 నుండి చదవమ్మా. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచి పెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు మేము విందుశాలలో ప్రవేశింపకూడదు. అందుకని మీరు చెప్పిన ప్రార్థన చేస్తే ఎన్నో కాలం కదా సారాయి తాగొచ్చు కదా. ఈ సారాయిని దీవించండి, తాగండి. అన్ని దేవుని మహిమ కోసం కదా. ఇక్కడ నీకు వివేకం ఉంది కదా, బుద్ధి ఉంది, ఏది తినొచ్చు తినకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని స్తోత్రం చెప్పండి ప్రభా, ఇది అని తెలియదు, నేను అబ్బాయి విందుకు వెళ్ళారు, ఈ చాబోదని తిన్నారు అని దేవుడికి చెప్తా. దేవుడు చెప్పారు, అదే ఎవరు చాబు కదని, అదే దేవుడా దీవించండి, ఆశీర్వదించండి అని చెప్తా. దేవుడు ఆ ప్రార్థన ఏం చేయను, ఆలకించండి. దేవునికి స్తోత్రం. మీ తలంపు కాదు దేవుడి తలంపు. నీకొక స్వయ నీతి ఉంది. నీకేం స్వయ నీతి ఉంది? అది ఆ నీతి దేవుడి నీతికి కలిపోద్దు. బైబిల్లో ఏం చెప్పుతున్నారు మీకు? అది కాదు. పాత బట్టలు కొత్త బట్టలతోనే ఏం చేయకూడదు. మాసిక అంటే కుట్టించకూడదట. మాసిక అంటే మీకు వెంటనే తెలియదు, అది సంస్కృతం కలిసినవి కాబట్టి ఏం చేయకూడదు, కుట్టించకూడదు. ఏది పాతదని అక్కడ చెప్పినది ఏమనగంటే పాత ఆచారము కొత్త ఆచారంతో ఏం చెయ్యరు. మీరేం చేస్తున్నారు? అది సగం, ఇది సగం. దేవుడి సగం, నీ సగం. అది కాదండి. దేవుడు చెప్పిన ఎలాగ చెప్పిందో అది మాత్రం మనం ఏం చేయాలి, పట్టించాలి. స్తోత్రం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. సంఘానికి దేవుడు ఇచ్చినది ఈ వాక్యం మనకిచ్చారు, ఎలాగ నడవాలి, ఎలాగ చేయకూడదని దేవుడు వాక్యం మనకిచ్చారు. వాక్య అనుసారంగా మాత్రం మీరేం చేయాలి, ప్రతి వాక్య విషయములు చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక.
నేనే పోయిన వారం మా సంఘంలో ఎబ్రి పత్రిక మాత్రం ఎబ్రి పత్రిక పిల్లలకు బైబిల్ స్టడీ నేర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. మంచి క్లాస్ అది నేర్పించింది. నాకు అనుకున్నారు నీ మంచి క్లాస్గా చెప్తున్నారు అనుకున్నారు. సోదరు ఎబ్రి పత్రికలు వారికి చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వారికి అర్థమైందండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ బైబిల్ స్టడీకి ఇక్కడ పట్టడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే నీ దేవుని వాక్యం సరిగా ఎరిగి జీవించడానికి ఈ బైబిల్ స్టడీ ఇక్కడ పెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగి. ఇది ప్రసంగం కాదు, ఇదేంటి బైబిల్ తరగది. దేవునికి ఇది నీకు తెలియడానికి దేవునికి స్తోత్రం కలిగినగా. ఓకే, అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మత్తయి సువార్త 25:31 నుండి 46 వరకు రాయబడినది. అది ఎవరి కోసం అంటే ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన అన్యుల గురించి. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే 4వ తీర్పు గురించి ఇక్కడ రాయబడింది. ఇంకా 5వ తీర్పు గురించి బైబిల్ చెప్పిన మాట అండి. ఎసకేలు గ్రంథము 20:35 నుండి కిందకి చదవండి. 8 వరకు చదవాలి. 35లో 3 వాక్యము. ఎసకేలు గ్రంథము 20:35 నుండి 20:35 నుంచి 38 వరకు. అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడెదను. ఇదే ప్రభువైన యెహోవా. 7 సంవత్సరము ఈ మహాశ్రమలు జరిగినప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు ఏం చేస్తున్నారు? వ్యాజ్యం ఆడుతున్నారు. ఏంటండి? యుద్ధం కాదు, దేవుడు వ్యాజ్యం అంటే వారితో దేవుడు తీర్పు తీరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారి చెయ్యిన పనికి దేవుడు ఏం చేస్తున్నారు? తీర్పు ఉంది. ఏంటి? 7 సంవత్సరము వారి మీదకి వచ్చిన తెగులు. ఎన్ని తెగులు అంటే దేవునికి స్తోత్రం 70 విధములున్న తెగులు వారి మీదకి దేవుడు పంపిస్తాను. దేవునికి స్తోత్రం. అలాగే పంపించి వారికి దేవుడు ఏం చేయలేదు, ఆ ఎడారిలు దేవుడు వారికి ఏం చేస్తున్నా? తీర్పు తీర్చినది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నది? అంత్యక్రీస్తు వారికి ఎదురుగా నిలబడినప్పుడు వారి అంత్యక్రీస్తు దగ్గర నుండి అది పారిపోతున్నది. నేను ప్రకటన గ్రంథం 12 చదివినప్పుడు మీకు అందరికీ ఆ వాక్యం చెప్పారు. దేవునికి మర్చిపోకూడదండి. ఆ స్త్రీ ప్రసవించిన ఆ పిల్లలకి చంపడానికి ఎవరు వచ్చింది? ఘట్ట సర్పం వచ్చినప్పుడు వారికి ఈ స్త్రీకి ఎగిరిపోవడానికి ఏమంది? 2 రెక్కలు దొరికింది అన్నాక నేను చెప్పాను. అందుకే మొత్తం చెప్పడానికి అక్కర్లేదు. అది ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళి ఎడారిలోకి పారిపోయినట్టుగా నేను చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పారిపోయినప్పుడు ఎక్కడండి? పెట్రో అని చెప్పబడిన ఒక స్థలం ఉంది. పెట్రో అని చెప్పబడిన ఒక స్థలం. ఆ స్థలం ఎవరిదండి? నేను చెప్పాను ఏసావు తరములు ఉన్న వాడుకున్న ఆ స్థలం. అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది ఏదోము దేశం. అదని ఉపదేశ గ్రంథములు మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అది కరెక్ట్ గా తెలుసు. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వారికి ఈ ఎడారిలు వచ్చి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చిన విషయం గురించి బైబిల్ చెప్తున్నారు. దేవునికి ఈ తీర్పులు 3లో 1 భాగం మాత్రం మిగులుతుంది. బాకీ అందరూ ఏమవుతుంది? హలో, మీరందరూ ఉన్నారా నేను చెప్పినది? ఇదక్క నేను ముందుకు చెప్పినది అండి. దేవునికి 3లో 1 భాగం మాత్రం ప్రజలు ఉంటాం. బాకీ 2 భాగం ఏమవుతుంది? చనిపోతున్నాడు. నేను అది కూడా 1 వాక్యం కూడా చెప్తానండి మీరు తెలుస్తున్నట్టుగా. సక్రియ 13వ అధ్యాయము 8-9 వచనం చదివితే నేను చెప్పిన వాక్యములకు కొంచెం ఆధారమైన వాక్యం ఉంది. చూడండి. జకర్యా 13:8-9. దేశమంతటా జనులలో 2 భాగముల గలవారు తెగవేయబడి చత్తురు. 3వ భాగము వారు శేషింతురు. అంటే 2 భాగం ఏమైంది? చనిపోతుంది. 1 భాగం మాత్రం ఉంటుంది. అప్పుడు మగా శ్రమ దినములో 2 భాగం ఏమవుతుంది? చచ్చిపోతుంది. 1 భాగం మాత్రం ఉంటది. అప్పుడు నేను ఇది చెప్పినప్పుడు మీకు ఒక మాట నా చెప్పారు. యెషయా గ్రంథంలో ఒక స్త్రీ 7 పురుషులకి ఏమవుతుంది? ఉంచుతున్నారని ఒక స్త్రీ. అది దేవునికి స్తోత్రం. అంటే చూడండి, అది ఎక్కడ చదివారు మనము? యెషయా గ్రంథములు కాదా? యెషయా గ్రంథములు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము చదవండి.
ఆ దినమున 7 స్త్రీలు 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని. అప్పుడు నేను ఇప్పుడు 7 స్త్రీలు అనేది ఇప్పుడు ఆ కాలంలో ఏమవుతున్నారంటే ఈ 3లో ఒక భాగం ఉన్నప్పుడు చాలా మందిలో ఏమవుతున్నారు, ఆ పురుషులు చనిపోయినప్పుడు ఎవరు ఉండేది, స్త్రీలు విధవరారు ఉన్నారు స్తోత్రం. అప్పుడు విధవరారు అందరూ చేయని పని గురించి అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన సరిగా శ్రద్ధ కలిగి వింటే మాత్రమే నేను చెప్పిన మనుష్యం మీకు అర్థం అవుతున్నారన్నమాట. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నారు, చెయ్యని క్రియను బట్టి దేవుడు ఏం చేస్తున్నారు, తీర్పు తీరుస్తున్నాను. స్తోత్రం కలిగిన ఎన్ని 7 సంవత్సరం 3 సంవత్సరం భయంకరమైన శ్రమ వారి జీవితంలో కలుగుతుందని దేవుని వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇదే 5వ తీర్పు. దేవునికి స్తోత్రం. ఈ 6వ తీర్పు మీరు చూడండి. దేవునికి స్తోత్రం. యూదా గ్రంథము 6వ అధ్యాయము 2 పీతరు 2వ అధ్యాయం 4వ వాక్యము, 1 కొరింథీ 6:13 ఈ 3 వాక్యం చదివారు. యూదా పత్రిక 6వ వాక్యం. యూదా 1 అధ్యాయం లేదు కాబట్టి తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసి. అదే మాట 2 పీతరు 2వ అధ్యాయం 4వ వాక్యములో రాయబడి ఉంది. ఎవరికండి? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. నేను నీకు అడుగుతున్నారు, దేవదూతలు చేసిన పాపం ఏది? దేవదూతలు చేసిన పాపం ఏమిటి? సాతాను దేవుని వ్యతిరేకమైనప్పుడు 3వ భాగము సాతానుతో పాటు వెళ్తుంది. అదేంటి? అదే చేసిన పాపం. అది చెయ్యకుండా ఇలా 3వ భాగం వెళ్ళిపోతావా? ఏదో చెయ్యడానికి ఏదో కారణం ఉండాలి కదా. దేవునితో యుద్ధం జరుగుతుంది. అందుకే దేవునికి స్తోత్రం. దేవుడు ఈ ఆది కాండము 1 అధ్యాయం 1 వచనం చదివినప్పుడు చదవద్దు, మీకు కంఠస్థానం చెప్పండి. ఆది అందు ఏదంటే అది యోహాను సువార్త చెప్పుతున్నారండి, నీకు నచ్చినట్టే చెప్పండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృష్టించారు. తర్వాత అది ఎలాగండి? భూమి దేవుడు ఎందుకు సృష్టించారు? అవును. యెషయా గ్రంథం 45 అధ్యాయం 18 వాక్యం చూడండి. యెషయా గ్రంథం 45 అధ్యాయం 18 వాక్యం చూడండి. పిల్లలు అందరూ ఉన్నారు కదా, బెటర్ చదవరా. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఏది? భూమి. తర్వాత నివాస స్థలం అగునట్లుగా. అప్పుడు దేవుడు ఈ భూమి దేనికి నివాస అండి? అప్పుడు మొదటి భూమి దేవుడు దేనికి సృష్టించారు? ఆ భూమిలో ఎవరు ఉన్నారని నేను అడుగుతున్నారు. మనిషి అప్పుడు లేదు కదా, లేదు కదా. అప్పుడు భూమిని దేవుడు సృష్టించినప్పుడు నివాస యోగ్యం కొరకు కదా. ఆ నివాసులు ఎవరు? అది ఎవరండి అప్పుడు ఉన్నది? దేవదూతలు. ఎలాగ తెలియజాయి గారు ఇలాగ చెబుతున్నారు. ఆది కాండం 28 అధ్యాయము 11 నుండి కిందకి చదవండి. ఆది కాండము 28 అధ్యాయం 11 నుండి కిందకి చదవండి. చోట చేరి ప్రతి గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి 12వ వాక్యం చదవండి. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద. ఏది చదువుతున్నారండి? ఎస్కేల్ గ్రంథము 28 అధ్యాయము 12వ వాక్యము. ఆది గంట చదువుతున్నారు. ఆది గంట 28 ఇదొక నాకు తెలుసండి, మీరే చదువుతా మాకు తెలుసు. 11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్చున వచనము. రాజును గురించి చెప్పడం అనేది సాధారణ శక్తి గురించే చెప్తున్నారు. చదవండి. అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరిని దేవుని తోటయ అంటే దేవుని తోట అయిన ఏదేనిలో దేవదూతలు లూజిఫరు ఆయన తోడుగా ఉన్నవాడు దేవుడు సృష్టింపబడిన మొదటి భూమిలో వారు ఉన్నది. వారి కోసమే భూమి ఏం చేశారు? దేవునికి స్తోత్రం. అంటే మీకు అదే యోబు గ్రంథములన్నీ రాయబడి ఉంది. ఏమంటే దేవదూతలు దేవునికి ఆరాధన చేసినప్పుడు ఆయన ఏం చేశారు? భూమికి పునాది వేశారట. ఏంటండి, మీరు చదివారా ఎప్పుడైనా? చదవలేదండి, పుస్తకం చదవండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవుడు భూమికి ఎప్పుడు సృష్టించారు? దేవదూతలు
దేవుడికి ఏం చేశారు? ఆరాధన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? వారి కొరకు భూమి సృష్టించారు. అప్పుడు ఆయన అర్థం అంటే ఆ దేవుడు వారి కోసమే భూమి ఏం చేశారు? ఆయన మనకు ఒక ఆత్మీయ అర్థం కూడా అంటే అప్పుడు దేవుని కొరకు సరిగా ఆరాధన చేసే దేవుడు మనకి లేనిది ఇస్తాడు. అది ఎంతమందికి తెలియదు. దొరకడానికి ఆరాధన చేయకూడదు, దొరకడానికి ఏం చేయకూడదు. ఏదైనా పొందుకోవడం మాత్రమే, పొందుకోవడానికి మాత్రం ఏం చేయాలి? మ్యారేజ్ చేయడానికి పిల్లలందరూ ఎక్కడికి వెళ్తుంది? చర్చికి వెళ్తారు. మా ఊర్లో కూడా ఉన్నాడు, మ్యారేజ్ జరగలేదు. అందుకని ప్రతి సంవత్సరం ఆయన ఎక్కడికి వెళ్ళింది? శబరిమలకి వెళ్ళింది. ఇప్పుడు ఆడ వెళ్ళలే. ఇప్పుడు ఎందుకు వెళ్ళలే? వెళ్ళైపోయింది. అప్పుడు ఆ దేవుడు అక్కర్లే. మ్యారేజ్ అయిన తర్వాత ఆడికి అలాగే కొందరు విశ్వాసాలు ఉంది. దేవునికి స్తోత్రం. కార్యము జరిగిన వరకు పాట పాడుతున్నారు. ఏది? కార్యం సబలం, అంతవరకే. అంతే. కార్యం సబలం అయితే ఏసై వద్దు, దేవుడు వద్దు, చర్చ అవును కదా. ఏంటో ఈ కాలు బాగలేనప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన, కాలు బాగా అయినప్పుడు అయ్యగారు వద్దు, చర్చ వద్దు. ఈ పాటకు వేరే పని పాట లేదు. ఎందుకు నన్ను పిలిచి తీసుకొని వెళ్తున్నాను తెలియదు. అలాగంటే వాడికి నన్ను పిలిచోండికి వెళ్ళకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన, ఎందుకు వేస్ట్? దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు వారి కోసము దేవునికి దేవునికి ఆరాధించి దేవునికి మగిపరిచిన పిల్లలు ఉండే వారి కోసం ఏదైనా ప్రార్థన చేసే దేవుడు మమ్మల్ని కూడా దీవిస్తుంది. స్తోత్రం కలిగిన దేవుని కొరకు ఏ ఉపయోగం లేనియా ఈ కర్రకి ప్రార్థన చేయడం లేదు. ఇది నరగానికి కాలిపోయినా కర్ర, దానికోసం ప్రార్థన చేసే ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినదేని, దేవదూతలే దేవుడు ఈ భూమిలో ఏం చేశారు? సృష్టింపబడారు. ఈయన దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన. అప్పుడు ఈయన పేరు లూజిఫర్గా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే దేవుడు ఏం చేశారు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి కిందకి చదవండి. 12 నుండి కిందకి చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమును కెక్కిపోయేదను, దేవుడి నక్షత్రములకు పైగా సింహాసనమును హెచ్చింతును. నేను అనే పదము తెలుగులో అది కరెక్ట్ గా రాలే. ఇంగ్లీష్ లో మీరు చదివితే మీకు అది అర్థం అవుతున్నారు మాట. అప్పుడు తెలుగులో ఆ పదం లేదు, మలయాళంలో కూడా ఆ పదం ఒకటి లేదు, 5 సార్లు రాయబడి ఉంది. ఏది? నేను 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 అని. ఎన్నిసారి? అప్పుడు ఏం చెప్పారు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. అప్పుడు ఈ దూతలు ఏం చెప్పారు? దేవుడు సింహాసన, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంటే నా సింహాసనం ఎక్కడ వరకు? దేవుని సింహాసన పైకి నేను సింహాసనము హెచ్చిస్తానని ఈడు మనసులో ఏం చేశారు అనుకున్నారు. ఈ బాబేలు గోపురం కట్టారు కదా, అది ఆ గోపురం కట్టినప్పుడు దేవుడు ఎందుకు అదే పడేసారు? వారి చేయన తప్పండి, కట్టన తప్ప. అప్పుడు ఎలాగ కట్టారు వారు? ఇటుకలతోని. దాని ముందుకు ఇటుకలతోని కాదు, మట్టిలతోని కట్టిన వాడు కొన్ని సంవత్సరం తర్వాత ఏం చేశారు? ఇటుకలతో కట్టడానికి ప్రారంభించినప్పుడు కట్టిన పని చూడడానికి దేవుడు దిగి వచ్చారు. ఎందుకు దేవుడు ఆ పని ఏం చేశారు? తారుమారు చేశారు. పని తారుమారు చేయలే. అలాగే నేను చెప్పిన తప్ప అయిపోయింది. పని తారుమారు చేయలేదు, భాష తారుమారు చేశారు. ఏం చేశారు? భాషలో దేవుడు ఒక్క సెకండ్లో ఏమైంది? మార్చారు. అంటే అందరు పని చేసినప్పుడు ఒకటి ఇటులు తీసుకొని వస్తాడని చెప్తే ఆడేం ఇసుక తీసుకొని వస్తాడు. అంటే ఇంకొకటి ఇసుక తీసుకొని వచ్చాడు అంటే ఏమవుతుంది? ఒకటి భాష అర్థం కాలేనిపోయింది. దేవునికి స్తోత్రం. వారు చేయని తప్పు, వారు చేయని పాపం అండి. అది కట్టుకోనండి. ఆకాశం వరకంటే దేవుడి సింహాసనం పైన మనుషుడు పైకి ఎగరడానికి, దేవుడికి సమానంగా ఉండడానికి ఎప్పుడు కోరుకున్నారో అప్పుడు దేవుడు ఏం చేశారు? పని. ఇప్పుడు కాదా నీకు కూడా అలాగే కాదా? ఈ ఆస్తి అంతస్తులు వస్తాయి, నీ ఎవరు అక్కర్లే, దేవుడు అక్కర్లేదు, దైవదాసన చర్చ అక్కర్లేదా అని మనసులు అదే అలాగ పుట్టుతున్నారు. కొందరికి కూడా ఇప్పుడు అలాగా ఉంది. ఏది? అలాగా ఎవరి దాన్ని దేవుడి మీద 5 డబ్బులు వచ్చింది కదా, ఇప్పుడు దేవుడు లేకపోతే నో ప్రాబ్లం.
దేవుడి కన్నా పనిని ప్రేమించి దేవుని కన్నా దాన్ని ముందుగా ప్రేమించడం ఆ కోరిక అడిగి ఇప్పుడు ఈ మనుష్యుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవునికి మనిషినికి ఏం చేస్తున్నారు? సమనుగా మార్చున్నారు, ఈకులుగా మార్చున్నారు. స్తోత్రం. దేవుడు మనిషినికి ఈకులుగా ఉంటావా? సమడు అవను. ఎందుకంటే మనం ఆయన దేవుడు అంటే ఆయనకేమీ లేదు, మార్పు లేని వాడు. స్తోత్రం కలిగిన కాక ఆ దేవుడికి ఏం చేశారు? సమనుగుడుగా చేయడానికి, సమంగా ఈక్వల్గా చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆ పని ఏం చేశారు? ఒక్క క్షణములు దేవుడు ఏం చేశారు? వారి భాష తారుమారు చేశారు. అదే ప్రాబ్లం. స్తోత్రం. అది యోబు చెప్తున్న మాట. అది నీకు అర్థం ఉంది. స్త్రీకి పుట్టినవాడు ఎవరంటే అదే విషయం గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట అంటే దేవుడు ఆ పని ఏం చేశారు? పని కాదు, వారి భాషలో ఏం చేశారు? మార్చారు. దేవునికి స్తోత్రం కలిగినగా ఇక్కడ కూడా ఈ దేవదూతలు చేయన పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రారంభించిన ఎక్కడే? ఆరంభం ఎక్కడ? పాపానికి ఆరంభం ఎక్కడే? పాపం యొక్క ప్రారంభం ఎక్కడ? ఎక్కడ ఫస్ట్ పాపం ప్రారంభించింది? మీరందరూ అనుకున్నారంటే ఏదో తోటలు కాదు. పాపం స్టార్ట్ అయింది. కొందరు పరలోకములు కాదు, ఆ దేవదూతల హృదయములు పాపం స్టార్ట్ అయింది. ఏంటి? ఆడ గర్వం వచ్చింది. ఆడ గర్భం మనసులో వచ్చింది. ఏది? నేను దేవుని సింహాసనముల పైనే నా సింహాసనం ఉంచుతున్నానని ఆడు మనసులు అనుకున్నప్పుడే పాపం స్టార్ట్ అయింది. పాపం స్టార్ట్ అవ్వకుండా ఎప్పుడు మనలోని కూడా పాపము ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీ మనసులే. ఆ మనసులు పాపము ప్రారంభించినప్పుడు దానికి ఒక వేర్ని చూస్తున్నారు. అర్థం అవుతలేదు. ఏది? ఇప్పుడు ఒక అబ్బాయికి ప్రేమిస్తున్నారు అని అనుకో. ఈ అమ్మ ప్రేమించినప్పుడు ఇతనికి కలవడానికి ఉన్న మార్గం ఆయన చూసుకుంటాడు. ఆయన లేకపోతే ఈ అమ్మ చూసుకున్నారు. ఎక్కడ అదే చెప్తా, ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నారు మాట. కాలేజీకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఈయనకి కలవడానికి వెళ్తున్నారు. ఆయన కూడా అలాగా. ఏది? ఆ కుర్రోడు అమ్మ నైనా ఎక్కడికి వెళ్తున్నారు? లేదు, ఈరోజు మాకు ఒక క్లాస్ ఉంది, నేను వెళ్తున్నారు. క్లాస్ ఇదే. అందుకని సాలోమన్ గారు చెప్పిన ఒక మాట ఉందండి, స్త్రీ జాడ నాకు తెలియదు. ఆడికి తెలియలేని నాలుగు ఏదండి? నాలుగు నీటులు ఓడజాడ, పురుషులతో కన్నిగా జాడ. దేవునికి నాలుగు విషయం ఆడికి తెలియదు. అది నాకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలిగేది కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది అది. నేను ఒకరోజు ఇక్కడ చెప్పినట్టుగా ఉండిన అనుకున్నారు. సంఘంలో ఒకసారి చెప్పారు కదా మీకు. ఏది? స్త్రీ తోడుతో పురుషులు జాడ తెలియదని ఒకరోజు నేను చెప్పారు మీకు. స్తోత్రం కలిగిన అర్థమేనండి. అది విషయం కదా. అప్పుడు నేను చెప్పిన అది నాలుగు ఆడికి తెలియదు ఏంటన్నమాట. అప్పుడు పాపం ప్రారంభించినది దేవదూతలు మనసులు. ఈ మనకు కూడా అలాగా పాపం స్టార్ట్ అవుతున్నారు. ఎక్కడ? మనసులు. దేవునికి స్తోత్రం. అందుకనే యాకోబు ఏం చెప్తున్నారు చెప్పొచ్చు కదా. 1:15 వాక్యం. మోహం గర్భం ఇదొక కంఠస్వరంగా నేర్చుకున్న వాక్యం. చదవండి. దురాశ గర్భము ధరించి. దురాశ గర్భముడు. పాపం ఎక్కడ స్టార్ట్? దురాశ ఎక్కడ స్టార్ట్? నోటులా. అప్పుడు మనసులు. పాపము స్టార్ట్ మనసులు. ఆ తర్వాత దురాశ గర్భం ధరించి పాపములు కనగా పాపము పరిపక్వమైందంటే మెచ్యూరిటీ అయింది. అదే మెచ్యూరే సరిగా వచ్చారు. ఆ మెచ్యూరిటీ మెచ్చం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పాపం ఏమైంది? పరిపక్వమైంది.
పరిపక్వమై మరణమును కనును. అప్పుడు నేను చెప్పిన పాపం ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? మనసులో స్టార్ట్ అయ్యి చివరికి ఎక్కడికి వస్తుంది? మరణానికి వస్తుంది. అప్పుడు దేవదూతులు ఏం చేశారు? దేవుని సన్నిధిని ఆరాధించిన వాడికి ఎప్పుడు ఆరాధన చేస్తే బాగుండదు, నేను కూడా ఏమో పాస్తా అయిపోవాలి. అవును కదా? అందరు ఉన్నారు ఇక్కడ? ఉన్నట్టుగా నాకు అంటే నీ బ్రతికి ఉందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే ఆ పలకలేదు అర్థం చచ్చిపోయాను అన్నమాట. మీకు నచ్చితే స్తోత్రం చెప్పండి, నాకు అందరూ బలవంతంగా నీ స్తోత్రం చెప్పాలని ఆశయం లేదు. దేవునికి స్తోత్రం. నీ చెప్పలేకపోతే నేను చెప్తున్నాను, అదొక మేర అన్నమాట. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనగంటే, అందుకు కొందరు ఏం చేశాను అంటే, ఈ స్తోత్రం చెప్పేది తప్పు కాదండి, అదొక బలి అండి. ఏమండి? స్తోత్ర బలి. అవును కదా? ఎక్కడ రాయబడింది అది? ఎక్కడ రాయబడి అంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వాక్యం చదివినప్పుడు చదవండి. నైవేద్యం కదరా బాబు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాము. ఎల్లప్పుడు ఏం చేయాలి? స్తుతియాగం. ఎల్లప్పుడు అంటే ఆరాధనకి వచ్చినప్పుడు ఒక స్తుతి, వెళ్ళిపోయినప్పుడు అదే ఎల్లప్పుడు అంటే క్షణం కదా అంటే ఇది ఒక బలి అండి. అవునా? స్తుతియాగ బలి అని యాగం అంటే అప్పుడు యాగం అక్కడ స్తుతియాగం అయితే అక్కడ ఏం పడుతుంది? ఏం దిగుతుంది? యాగములు ఏం దిగుతానండి? అదే నీ స్తుతియాగం అర్పించినప్పుడు దేవుడు అగ్గి దిగుతున్నారు మాట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడే అందుకని దేవుని స్తుతించడం మంచిదే. నేను చెప్పుకొని వచ్చినది పాపం స్టార్ట్ ఎక్కడ? సోదరు తాగడానికి, పేకాడడానికి మనస్సులో ఇదే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఇది పరిపక్వతో నీళ్ళు వచ్చి అన్నప్పుడు చివరికి ఏమవుతుంది? మరణం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను చెప్పిన మాట ఏమనకంటే, దేవదూతులు తన జీవితంలో గర్భం వచ్చినప్పుడు, పాపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారు? వారు నివసించిన భూమి ఏం చేశారు? నిరాకారమై చేశారు. ఏం చేశారు? నిరాకారం చేసి దానిపైన ఏమైంది? దేవుడు ఆత్మ ఆ నీలి మీద దేవుడు ఆత్మ ఏం చేశారు? అల్లాడంటే తిరుగుడు కాదు, అల్లాడుగా అంటే కోడిగుడ్డు పైన పొదిగినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పొదిగారు? ఈ నిరాకారమైన భూమి మీద ఉన్న నీళ్ళు పైన దేవుడు ఆత్మ ఏం చేయను? ఆయన అర్థం అల్లాడడం కాదు, దేవుడు ఆత్మీయను పొదుగుతున్నారు. ఏం చేశారు? పొదుగుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు పొదుగారంటే ఈ ఆకారంలోనికి రావడానికి, ఆకారం లేని భూమి ఆకారములకు రావడానికి దేవుడు ఆత్మ అక్కడ పని చేసినట్టుగా మమ్మను మన జీవితం సరి అయిన రూపములకి మమ్మను తెచ్చి వచ్చినది వ్యక్తి ఎవరంటే ఈ కాలములు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఆకారంగా మార్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే యేసు ప్రభు 3.5 సంవత్సరం మన తోడుగా సంచరించారు. అవును కదా? తోడుగా సంచరించినప్పుడు ఇవరు బాగా అవలే. ఎవరు? శిష్యులు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు చెప్పారు, నేను తోడుగా ఉండే ఈడు బాగా అవదు, దాన్ని బట్టి నేనేం చేసేది, నేను పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర పరిశుద్ధాత్మ అడిగి తన ప్రజలకు ఏమవుతుంది? ఇస్తుంది. ఎక్కడికి? మన హృదయం లోపలికి అంటే స్తోత్రం కలిగినగా. అందుకని బైబిల్ నీ దేవుని మందిరం దేవుడు పరిశుద్ధాత్మ నీలోని. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఆనాడు 3.5 సంవత్సరం యేసు ప్రభు శిష్యులతోని తోడుగా నడిచారు. ఈ కాలం తోడుగా నడవడం కాదు, లోపలలే స్తోత్రం కలిగిన. ఎందుకు లోపల నడుస్తున్నారంటే నీ ఓడిపోయిన స్థలములు నిన్ను ఏం చేయాలి? గెలిపించడానికి పవర్ కలిగిన ఒక శక్తి నీలోని ఉండాలి. అర్థమైందా? మనకు సొంతంగా గెలవడానికి ఏం లేదు, శక్తి లేదు. అది గెలవడానికి ఉన్న శక్తి పాపం చేయడానికి ఉన్న శక్తి ఉన్న తప్ప గెలవడానికి ఉన్న శక్తి లేదు. అప్పుడు గెలవడానికి ఉన్న శక్తి ఏమవుతుందో దేవుడు మన లోకములు ఉన్నవాడు కంటే అదెవరు? ఆ వాక్యములు వేరే యేసయ్య కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోకములు ఉన్నవాడు కంటే సాతాను కంటే శక్తి కలిగిన వాడు యేసయ్య ఆత్మ మన హృదయములు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఎక్కడ నీ ఓడిపోయారో అక్కడ నిన్ను బలపరచడం ఆత్మ అక్కడికే దిగి వచ్చారు. ఎక్కడ నీ మనస్సులో నీ హృదయ లోపలికి ఏ మనసులో అయితే ఓడిపోయామో ఆ మనసులో ఎక్కడ దిగి వచ్చారు. పెంటెకొస్తు దినములు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దిగి వచ్చారు? యెరూషలేములో. అవును కదా, ఆడు 120 మందిని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగారు. ఎందుకు అక్కడ దిగారు? వేరే ఎక్కడికి దేవుడు ఆత్మ దిగలేదు. కారణం ఏమనగా వారు యెరూషలేముని యేసయ్యకి పట్టుకున్న టైంలో వారందరూ యేసయ్యకి విడిచిపెట్టి ఏమైంది? ఎక్కడని పారిపోయారో అదే స్థలం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దిగి వచ్చారు. నీ పారిపోయిన చోటలు నిన్ను నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దిగి వచ్చింది రా తమ్ముడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏమండి, దేవుడి సంగమా, ఈ దేవదూతలు ఏం చేశారు? హృదయంలో ఏమైంది? గర్భం వచ్చి వారు ఏం చేశారు? దేవుని సన్నిధిలో ఏం చేశారు? పడేశారు. పైనుండి కిందకి ఇది మొత్తం కిందకి రాలే. ఎప్పుడు కిందకి వస్తుంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం నుండి కిందకి చదివినప్పుడు ఆడ కిందకి వస్తుంది. అవును కదా? అంతటా స్వరము పరలోకమందులాగు చెప్పుట వినిది. రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే అప్పుడు దేవుడు అక్కడ నుండి పుల్లి ఏం చేయాలి? పడద్రోయబడి ఉన్నారు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడి చేతికి వచ్చిందండి. పరలోకము నుండి ఆయనకి ఎక్కడికి వేసారండి? భూమి మీదకి పడదోయబడింది. అప్పుడు దేవదూతుల కిందకి పడదోయబడిన ఒక టైం ఉంది. దేవునికి పడదోయింది పై నుండి కిందకి. కానీ ఇంకా అక్కడి నుంచి మొత్తం ఈయనకి ఏం చేస్తుంది? పడదోయబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఎవరి స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పిన మాట ఇలాగానే పాపం చేసిన దేవదూతులకి ఏం చేశారు? దేవుడు ఏం చేశారు? ఇప్పుడు అది కాదండి, యూదా పత్రికలో రాయడండి. దేవుడు అతనికి ఏం చేశారు? 6వ వాక్యం చదివిన మర్చిపోకూడదు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతులను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యాపాసములతో ఆయన బంధించి ఎక్కడ పెట్టారండి? మహాదినములో తీర్పు కొరకు కఠిన చీకటిలో ఆడికేమంటే ఆడికేదండి తీర్పు. మహా దినములున్న తీర్పు అది ఎప్పుడండి? అదే లేదండి, ప్రకటన గ్రంథములు 20వ అధ్యాయం 11 నుండి వాక్యంలో అప్పుడే అదే మహాదినములున్న తీర్పు ఏమిటండి? మరియు మహాసింహాసనమును. సరే అండి, నాకు తెలిసి అదొక మనం విస్తారంగా నేర్పిస్తాను మీకు. ఆ దినముల వరకు ఈడికి ఏం చేశారు? కఠిన చీకటిలో బంధించారు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక అది బంధించిన తర్వాత పావంచిలో పడిపోయిన దేవదూతులకి ఏం చేస్తున్నారు? తీర్పు ఉంది. పాపం చేసిన దేవదూతులకి తీర్పు ఉంది. కానీ వాడికి మారు మనసు లేదు, ఏం లేదు, అవకాశం లేదు. వాడికి ఏం చేయదు? తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం కలిగి మారు మనసు పొందడానికి అవకాశం ఎవరికి ఉంది? మనకుంది. కానీ కానీ కొందరు మారు మనసు పొందరు. మానవులు కొందరు ఏడుస్తున్నారు. ఏడుపు మారు మనసు కాదు. కొందరు ఏడుస్తున్నారు. ఈ రోజు ఏడుసారు. 3 ఆదివారం చర్చికి రా ఏడ్చారు కాబట్టి ఆ ఏడుపుతో దీన్ని వడ్డీకి తీర్చేశారు. అవును. నయోమి దగ్గరికి వచ్చారు. ఏం చేశారు? ఏడిశారు. ముద్దు పట్టి ఏడిసినప్పుడు అందరూ అనుకున్నారు, అమ్మో ఈ అత్తగారి కోతలు. నేను ఎప్పుడు ముద్దు పెట్టారో ఏడిశారో అప్పుడు ఈ అమ్మాయి ఏం చేశారు? గుడ్ బై. అందుకని కొందరు ఏడుచున్నప్పుడు మీరు బాగా చూడండి. ఈ ఏడుపు వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి చర్చిలో చీలోగా నిలబడుతున్నారు కదా. అదే దగ్గర ఉన్నవాడు కన్ను మూకు ఉంటారు. ఆ చేతులతో పొడి చేస్తారు. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ యాక్టింగ్ అవ్వద్దు. నీ హృదయం ఎరిగిన వాడు దేవుడు ఉన్నారు. యాక్టింగ్ ఒక అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నేను చెప్పిన మారు మనసు అందరు పొందరండి. దేవుడు ఏర్పరిచిన వాడు మాత్రం ఏమవుతుంది? మారు మనసు పొందుతుంది. దేవుడు ఎవరికి ఏర్పరిచున్నారు అలాగే ఉందండి. దేవుడికి ఏముందంటే ఒక నిర్ణయం ఉంది.
ఎవరు ఎప్పుడు మారు మనసు పొందుతున్నారని నిర్ణయం ఉంది దేవునికి స్తోత్రం. అది కొంచెం కఠినమైన విషయం ఏంటి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు శిలువలో మరణిస్తానని పూర్వంగా దేవుడు నిర్ణయించుచున్నారు. ఆ నిర్ణయించిన ప్రకారమే యేసయ్య ఏమైంది, ఆ ముందుగా నిర్ణయించిన కాబట్టి దేవుడు యేసయ్యకి సిలువ వేశారు అని అర్థమైంది. అలాగా మనం కూడా మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశారు, ముందుగా నిర్ణయించిన వాడికి దేవుడు ఏర్పరిచిన వాడికి దేవుడు ఆకర్షిస్తాడు. ఏం చేస్తుంది, లేని వాడికి ఈ ఆవులకి ఎక్కినట్టుగా ఇక్కడ సంద దినములు లక్ష్యవారి సంద దినములు బండిలో తోసి ఎక్కినట్టుగా అందే ఆ తోసి ఎక్కినప్పుడు ఆ రోజు వస్తుంది. పిన్న మళ్ళీ రావాలంటే మళ్ళీ తోయాలి. సరి అయిన మారుమానసు పొందిన వాడు తోయక్కర్లే. ఆరాధన అని తెలితే ఆడే ఏమవుతుంది అన్ని క్రమం చేసుకుని మా చర్చలు ఉందండి. 8 గంటలకి ప్రార్థన. కొందరు ఏం చేసి ఉండండి 8 దాటిన తర్వాత 9 అయ్యి దాటిన తర్వాత కొందరు వస్తుంది పరో అలాగా వెనకాతలు వస్తారు. ఎందుకంటే ఈయన ఏం చేస్తున్నారంటే ఆ దేవునికి ఆడి పోకట్లు పెట్టి ఉన్నారు. పోకట్లు అవుతుంది అంతే. పరోలాగా వెనకాల నీ దేవునికి ఆరాధించినంటే ఆదివారం అంటే నీకు తెలుసు. ఆదివారం ఆరాధన చేయాలంటే నీ ఏం చేస్తుంది, సంతకి వెళ్ళిపోతావా? హల్లెలూయా. నోరు మూసారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. చెప్పమ్మా. ఆదివారం ఎక్కడికి వెళ్ళారు? సంతకి, చర్చికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళండి. ఆరాధన మధ్యలో వస్తారు. దేవునికి స్తోత్రం కలిగి. కొందరికి ఇప్పుడు కూడా అదొక అలవాటు అయిపోయింది. అలా అన్ని పని అయిన తర్వాత దేవుడట. బైబిల్ చెప్పిన ఆది గంట మొదటి వచనములు ఆది అందు దేవుడు భూమి మొదటి దేవుడు పని, తర్వాత భూమి. దేవునికి మత్తయి సువార్తలు ప్రార్థన చేయడానికి చాటవద్దండి. నీకు ఇది అందరికీ తెలుసు. పరలోకమందున్న మా తండ్రి ప్రార్థనలు మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? సృష్టింపబడినప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? దేవునికి. అలాగే అయితే నీ జీవితం కూడా మొదటి స్థానం దేవునికి. మీరందరూ ఏం చేస్తుంది? ఇంగ్లీష్ కడబట్టి సమయం ఎవరికి ఇస్తున్నారు? అందుకని నీ ఇప్పుడు కూడా ఎలాగా కడబట్టిగా ఉంటాం, ముందుకు రాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు అది ఏమంటే ఉంది పర్లేదు చెప్పండి. స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను చెప్పిన మాట ఏమన్నాకంటే దేవుడు బిడ్డలు అన్ని పనికి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినప్పుడు నీ ఇంటిలో మొదటి పిల్ల తొలిచూలు నాకు ఇవ్వమని. ఏమండి? తొలి పిల్లలు ఏది? తొలి బిడ్డ ఫస్ట్ పిల్లలు. నీ పశువులు కూడా, నీ పొలములు కోసిన పన మొదటి పన ఎవరిది? హల్లెలూయా. అది మనకాలు కాదు, అటు ఆలు. అది కూడా మొదటి, ఎన్నిటికీ వారు మొదటి. పంటలు మొదటి, పిల్లలు మొదటి, పశువులు మొదటి, ఆరాధనలు మొదటి, అన్నిటికీ వారు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. అందుకనే ఇశ్రాయేలు దేశం ఇప్పుడు కూడా దీవింపబడడానికి ఉన్న కారణం అది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఈ దేవదూతలు ఏం చేశారంటే పాపం చేసి వారు ఏమైంది? కింద పడిన వారికి ఇంకేమవుతున్నారు? చీకటిలో బంధించారు. ఇప్పుడు దెయ్యంగా తిరిగిన వారు ఎవరు? ఇప్పుడు దెయ్యాలుగా దురాత్మలుగా తిరిగినాడు అవడు. ఎవరో చెప్పండి. అతను కూడా దేవదూతలండి. దేవునికి స్తోత్రం. అతను కొందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రము, ఆ కాలములు చచ్చిపోయిన వాడు ఆత్మలు ఎవరికి? ఈ భూమి మీద దేవుడు భూమిని ఏం చేశారు? నశింపి చేసినప్పుడు వారు చచ్చిపోయిన వాడు ఆత్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అల్లాడుతూ ఉన్నాయట. అది భూమిని తిరుగుతున్నాయి. ఆయన వాక్యం లేదండి దానికి. అది ఊహ. ఏంటండి? అది ఊహ కాదు, ఆధారం కావాలి కదా. దేవునికి స్తోత్రం. ఆయన కొన్ని పుస్తకములు కూడా ఎలాగా ఉందండి. నేను కూడా చదివిన పుస్తకం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. ఇదని చదవకుండా వచ్చి ఇక్కడ చెప్పలేదండి, చదువుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను చదివినప్పుడు ఏమవలేదు. ఇప్పుడు కూడా నాకు అది ఒక ఆధారమైన ఒక వాక్యం లేదు, కానీ ఆధారమైన ఒక వాక్యం ఇదే ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు నేను చెప్పబడిన మాట ఏంటంటే, ఇప్పుడు భూమిలో తిరిగినది ఎవరండి? ఆ దేవదూతల ఆత్మలు, ఆ సాతాని శక్తి ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? భూమిలో తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు ఎవరు? రాడు. పిన్న వచ్చిన వారు ఎవరు? నీ స్వప్న కళలు చూసిన వాడు ఎవరు?
ఏ దూత సాతాన్ అని చెప్పండి. అయ్యో రాత్రి వచ్చినప్పుడు నా నల్ల కలర్ ఉన్నాయి, నా అమ్మ వచ్చారట. సాతాన్ అది కథించడం తెలీదు. చచ్చిపోయిన వాడు తిరిగి వస్తావా? అవునా? అదే యేసు చెప్పారు కదా, ఇంకేంటి సాక్షి కావాలా? ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ఏం చెప్పారు? ఆ ధనవంతుడు చెప్పారు, నీ ఇక్కడ నుంచి ఎవరికి పంపించాలి? లాజర్కి పంపించమని చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళదరా నాయనా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. అప్పుడు చచ్చిపోయిన వాడు ఏం చేయను, తిరిగి రారు. శరీరం కాదు. అదే చెప్పారు. మీరు అంటే శరీరం అని అనుకుని కూర్చున్నారే. శరీరం ఎక్కడ బాధ పెట్టారు? అది విక్రమపురం బాధ పెట్టారు. మార మనుషులు లేచి తాగుపోతున్న వాడు, అందరూ బీడీ సిగరెట్ అన్ని తాగిన వాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అదెక్క నేను అంటే ప్రకటన కింద 11వ అధ్యాయం నుండి కిందకి చదివినప్పుడు నీకు చెప్పిన తీర్పులు ఎవరెవరు వెళ్తాను అని బైబిల్ రాయబడిన వారిది చూపిస్తాను నేను. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు చెప్పబడిన మాట ఏమంటే, దేవునికి స్తోత్రము, చచ్చిపోయిన వాడు ఎవరు ఎక్కడికి రాదు, వాడు ఆత్మ భూమికి రాదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, కానీ అక్కడి నుంచి అప్పుడు ఇక్కడ వచ్చిన వారు ఎవరు? సాతాను. దూదల కంటే చెప్పడం కంటే సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ వేషం ధరించుకొని నీ అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, బాబు కానీ, అబ్బాయి కానీ ఆ వాడు వేషం ధరించుకొని అదే స్వరములు అదే యాక్టింగ్ చూపించి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ నమ్ముతుంది. నాన్న వచ్చారు రా, నీళ్ళు పెట్టరా, నాన్న అడుగుతాడు, నాకు మాంసం కాదు, కోడి మాంసం కాదు. అప్పుడు నాన్నకి నచ్చిన అదే. అప్పుడు కొందరు ఏం చేసింది, ఒక దెయ్యము వచ్చిన అమ్మకి కోసం ప్రార్థన చేసిన, అమ్మ నీళ్ళు ఇస్తే నేను వెళ్ళిపోతా. పోరా, నీకెవర్రా నీళ్ళు ఇస్తాను కదా. ఆడ అడిగిన ఇవ్వడానికి పాస్టర్ గారు నీళ్ళు ఇస్తే వెళ్ళిపోతాడట. పాస్టర్ గారు ఇవ్వాలి. నాకు చెప్పారు, ఒక కోడి ఇస్తాను నీకు, కోడి ఇవ్వను, నేను ఇక్కడి నుంచి పరిగెట్టిస్తాను. దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, ఇప్పుడు పాపం చేసిన దేవదూతులకి ఏముంది? తీర్పు ఉంది. ఒక స్తోత్రం చెప్పలేదు మీరు, అలా చెప్పండి. స్తోత్రం. పైన తీర్పు, లాస్ట్ తీర్పు అదే మనం తర్వాత చెప్తామని చెప్పారు. ప్రకటన గ్రంథము 20:11 నుండి 15 వరకు మీరు చదివితే అక్కడే జీవ గ్రంథముల పేరు లేని వాడు అందరికీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ 15 వాక్యం అమ్మా నేను చెప్పాను. అదేంటి అలాగే చెప్తా, ఏంటి అర్థం? ఎవని పేరు అంటే ఏంటి అర్థం? అదే మీకు ఎవడైనా, పెద్దోడైనా, చిన్నోడైనా, ప్రెసిడెంట్ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, కలెక్టర్ అయినా, ఓఫీసర్ ఎవడ, అదే అర్థం. ఎనీవన్స్ నేమ్, ఎవడి పేరైనా, ఎవరైనాను, ఎవరి పేరైనాను జీవ గ్రంథములో రాయబడినట్టు కనపడలేని ఎడల వారు అగ్నిగుండములో, ఏ గుండం అండి? అగ్నిగుండం, ఆ గుండములో పడవేయబడను. ఇంకేంటి చెప్పాలి? పేరు కనబడకపోతే, పేరు కనబడరా. ఇప్పుడు ప్రభాపాక్షల చర్చలో నీ పేరు కనబడదు. మెంబర్షిప్ ఫామ్ లో 25 వస్తుంది. గుంపులు గోవింద అమ్మో మొత్తం వస్తుంది. ఏంటి? జీవగ్రంథంలో పేరు లేకపోయినా లైట్ నేను, మాంసం నేను, బియ్యం నేను, చర్చికి రాలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదన్నీ ఇస్తాను. ఈడ అనుకున్నారు ఇది ఇస్తే జీవగ్రంథంలో పేరు పాస్టర్ గారు రాయించేస్తారట. ఇది ఇస్తే పాస్టర్ గారు జీవగ్రంథంలో పేరు రాసేస్తారట. కొందరు ఎలాగ తమ్ముడు ఇస్తారా? నీ డబ్బు ఎంత ఇక్కడ అవసరం? హల్లెలూయా. మారు మనసు ఎరిగా పొందిన వాడు 5 రూపాయలు ఉంటే చాలు. ఈ పొందలేని వాడు డబ్బులు ఎందుకు మనకు అవసరం లేదు. మనం తీసుకున్నట్టు మర్యాదే ఉంది. ఎందుకంటే మానవత్వం ఉన్న కాబట్టి. ఏముంది? మనిషిగా ఉన్నాం కాబట్టి మానవత్వం ఉంది కాబట్టి. ఆ మానవత్వం ఉంది కాబట్టి నిన్ను కాలు తోలి తన్నలే, హల్లెలూయా అన్నకుండా చేయితోని తీసుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందలేకపోయిన వాడు జీవ గ్రంథములు నీ పేరు లేకపోతే ఎక్కడికి? అగ్నిగుండంలో పడదేమో. అది ఎక్కడ? ఏది కుర్చీ కూర్చున్నారు దాని కింద. జోడి పాస్టర్ ఎక్కడ నిలబడుతున్నారో కింద. కొందరు చెప్పిన వేరే ఏదో చోట్ల. నేను అలాగే నమ్మలేదు. మంట రావట్లేదు కింద ఉంటాయి. నరకం కింద కదా, పొయ్యి మీద కూర్చున్నారు, మంట రావట్లేదు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం అలాగే చెప్పారు కదా,
భూమి నుండి ఆహారం పుట్టును, చదవండి. దాని కింద భాగం అగ్నితో కాలుతును. అది నేను ఎన్నిసార్లు ఇక్కడ చెప్పారు మీరు ఈ రోజు బైబిల్ నుంచి ఎక్కడ ఉంది? యోబు గ్రంథంలో ఉంది. అదే మీరు సామెతల పుస్తకం చెప్తున్నారు. 28:5 అమ్మ చూడండి. యోబు గ్రంథం 28:5. భూమి నుండి గీత రాసేసుకో. అదొక అండర్లైన్ అయ్యాలి ఆ వాక్యం. భూమి నుండి ఆహారం పుట్టును. అది భూమి మీద ఏముంది? ఆహారం. అందరు చెప్పండి. భూమి పైన ఏముంది? ఆహారం అండి. ఏంటి భూమి మీద ఆహారం దొరుకుతున్నారు చెప్తే ఆయన అర్థం ఏంటి? చెప్పు లక్ష్మి తుమ్మే ఎల్లబెట్టికి బోలో కొయ్యబారు వచ్చి భూమి మీద ఆహారం అంటే దాని అర్థం అంటే భూమి పైన ఏమవుతుంది? పండే అవుతున్నది. అక్కడ నీకు ఆహారం కానీ తర్వాత దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు రత్నములకు. అంటే భూమి పైన ఇల్లు కట్టొచ్చు, భూమి పైన పంట చెయ్యొచ్చు. దాని కింద భాగం ఏముంది? అగ్నిమయమైనది. అంటే భూమి కిందకి ఒక 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే మొత్తం ఏముంది? భూమి కిందకి వెళ్తే అదే కదా. ఇది మీరు మన కేరళలో మన భారతదేశానికి కనబడి భారతదేశం విడిచిపెట్టిన స్థలంలో ఏమంటే జ్వాలాముఖి చూశారు కదా. జ్వాలాముఖి అంటే జ్వాలాముఖి అది ఆలు ఇది టొమాటో కాదు. ఏంటంటే జ్వాలాముఖి అది జ్వాలాముఖి అంటే వేరే అగ్ని పర్వతం. ఎవరో చెప్పరా? అగ్ని పర్వతం జ్వాలాముఖి అంటే పర్వతం ఏమవుతుంది? పగిలితుంది. పగిలినప్పుడు తాను లోపల నుండి ఏమవుతుంది? అగ్గి. ఈ అగ్గి బయటికి వచ్చిన తర్వాత అది గట్టి అయినప్పుడే ఏమవుతుంది? లావా అవుతుంది. స్తోత్రం. అది లావా అయిన వచ్చినది అగ్నిగా అవుతుంది. అర్థమవుతున్నారా? ఇప్పుడు నీ కోసం దేవుడు ఇచ్చిన ఈ ఇల్లు నీకేమవుతుందని తెలుసా? నరకం. నరకం అంటే మీకు అర్థం అవ్వలేదండి. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పుతున్నారు ఏమంటే 250 సెంటీగ్రేడ్ వేడిలు చిన్న చిన్న పురుగులు బతుకుతున్నారు. ఎన్ని అండి? 250 డిగ్రీ సెంటీగ్రేడ్ లో. నీళ్ళు ఉడకబెట్టడానికి ఎన్ని డిగ్రీ వేడి కాదు? 100 స్తోత్రం. ఇప్పుడు 2030 2040లకు వచ్చినప్పుడు అలాగా వేడి వస్తుంది. ఎంత? ఇంటికాడ బయట పెడితే సెంటీగ్రేడ్ వేడి వస్తా మీరు ఎలాగ ఉందండి? అప్పడాలు మాడిపోతాయి. స్తోత్రం కలిగింది. పోనండి దేవునికి స్తోత్రం. నరకములకి పడిపోతాను ఎవరు? జీవ గ్రంథములో పేరు లేనివాడు. ఎలాగ చెప్తున్నా? ఇప్పుడు నీ శరీరం ఇలాగ ఉంటుంది కదా, నిన్ను అలాగా ఎలాగా లేపుతుంది? శరీరముతోనే పల్లి పోయిందో మొత్తం పల్లి వస్తుంది. ఎన్ని పోయింది? అది నీ శరీరం ఎక్కడెక్కడ కట్ అయిపోయిందో అదన్నీ కలిసి ఈ స్వరూపంతోని వస్తుంది. స్తోత్రం. ఎక్కడికి? ఎంత పెద్ద కడుపు ఉందో అంత కడుపుతోనే వస్తుంది. ఎక్కడికి? నరగాని ఏనే సమాచారం అయ్యా. యుగ యుగములు ఎప్పుడు 24 గంటలు ఏముందండి? యాదన కదా మంట ఏమవుతుంది? మంట కొంచెం ఎక్కువ పెరగడానికి ఏమవుతుంది? అక్కడ ఏమేస్తుంది చెప్పండి? బైబిల్ వాక్యమే నేను చెప్తున్నా. మంట కొద్దిగా ఎక్కువ అవడానికి ఏమేస్తారు? నరకంలోనే గంధకం. అది చెప్పండి. సల్ఫర్. ఏంటండి? సల్ఫర్. గంధకం ఏంటి? సల్ఫర్ అండి నాకు తెలుసు. అదే బొంబు తయారు చేసిన రామాయణం. ఏది మందు కొట్టుకొని ఏం చేస్తున్నారు? దీపావళికి చేశారు. అదే సౌదం సౌదం పైన దేవుడు ఏం కురిపించారు? అగ్ని గంధకం. మీకు అర్థమైంది? ఎందుకు? అగ్గి దానికి గంధకం. అగ్ని లోపలికి గంధకం ఇస్తారు. మంట నరకములకి నిన్ను పడేసి అగ్ని గంధములు కాలిసి నీయేమవరు? కాలిపోవు, బూడిదైపోవు. ఏది మంది వలన మారదు. ఏమంది? కులిమంది ఇక్కడ అమ్ముతున్నారు కదా మంది బిర్యానీ తినడు. అది ఏంటంటే నన్ను చూస్తున్నాడు. నిప్పు తెలియదు. పంది కాదు మంది.
అవును కదా, ఇక్కడ అమ్ముతున్నారు కదా, వెళ్ళి తిన్నారు కదా మీరు అందరూ. రెస్టారెంట్ వెళ్ళి అదే ఎక్కడ ఎక్కడ వేడి వేడి చేస్తున్నారు. పొయ్యి కింద అలాగా అలాగా ఉంటా కాలిపోరు. మంది ఎలాగ ఉండాలి అలాగా ఉంటున్నట్టుగా నీ అవుతుంది. నీ కాలిపోవును, నీ చచ్చిపోవును. ఎప్పుడు ఏమవుతుంది? మంట 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 మాత్రం కదరా పని, మంటను నోట్ల నుంచి బూదులాడుతుంది. భరించలేకపోతే ఎవరికి బోధిస్తుంది? దేవునికి. దేవునికి దేవునికి నిన్ను కూడా విశ్వాసులకి పాస్టర్ గారికి ఎందుకు నాకు సువార్త చెప్పలేదు? 24 గంటలు నా భార్య నలుపు కలర్ ఉండవాడు ఆడికి బూదులు. నేను అది నాకు తెలియదు ఏ బూదులు అంటది. నా ఇంటికి వచ్చి ఎందుకు సువార్త చెప్పలేదు? చెప్పారు నన్ను ఎందుకు చర్చికి తీసుకొని లేదు అని చెప్పి పేరు పెట్టి తిడతారు. అందుకే సువార్త చేయండి. అందుకని నిన్నే పిలిచిరా రా 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 అంట. సువార్తకి రాదు రాదు వెళ్ళు. నిన్ను చివరి ఎవరు నిన్ను పిలవడు. దేవదూతలు వచ్చి నిన్ను చెయ్యి కాదు కట్టేసి ఏం చేస్తుంది? కటికి చీకట్లో పడేస్తారు. అక్కడ పడేసినప్పుడు నీ పేరు పెట్టి నీ చెయ్యిన క్రియలు ఎన్నిసారి సువార్త విన్నారు, ఎన్నిసారి మీటింగ్కి వెళ్ళారు, మారు మనసు పొందలేదు, నీ బాప్టిసం పొందలేదు. అందుకని నిన్ను నేను అదే కడబట్టి ఉన్న మరణం తీర్పు. ఆ తీర్పులుండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడెక్కడ ఎక్కడ ధవళ సింహాసనం చూడదు. 11వ వాక్యం చూడండి. మరియు ధవళం అంటే ఏంటమ్మా? వైట్. బాకీ అన్ని మాత్రం బాకీ భూలోకంలో ఉన్న సింహాసనం ఎలా ఉంది? భూలోక సింహాసనం ఉంది కదా? లేదు. ఏముంది? సుప్రీంకోర్టులో ఏముంది? ఫుల్ బెంచ్. ఎవరికి చెప్తున్నారు? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారు కూర్చున్న దాన్ని ఏమంటారు? సింగిల్ బెంచ్. ఏంటి ఏటి లేదు, సింహాసనం లేదు. అదే బెంచ్లో ఉంది. ఎందుకు బెంచ్లు ఉన్నారు? అందులో ఉన్న మొత్తం అలాగండి వాళ్ళు ఆడు వేసినది మొత్తం లోపల ఫుల్ వైట్, బయటలో ఏముంది? అప్పుడు నలుపుకి బయటికి ఏం చేస్తున్నారు? బయటికి బ్లాక్ చేయని వాడే. ఇక్కడ ఎక్కడైనా న్యాయం జరుగుతున్నారా మనకు? న్యాయం ఎక్కడ? ఏ తీర్పులు కూడా న్యాయము దొరకలేదండి. దేవునికి స్తోత్రం కలిగినగా. యేసుక్రీస్తు న్యాయము తీర్చినప్పుడు ఫుల్ న్యాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. అది ఒక మాట అండి. సముద్రములు మరి చచ్చిపోయిన వాడు సముద్రము అప్పగించారు. ఏం చేశారు? ఎవరండి? అదేలాగా సముద్రం ఒకటి చచ్చిపోయినాడు. విశాఖపట్నం సముద్రంలో ఒకటి చచ్చిపోయారు. ఇప్పుడు మా రాయడలు ఏం చెప్పలేదు, ఈ వర్షం వచ్చినప్పుడు ముగ్గురు ఏం చేయలేదు, నీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయారు. ఆవిడ ఇప్పుడు వరకు వాడి శవము, ఆడి శరీరం మొత్తం ఎవరు తిన్నారు? చేపలకి ఎవరు తిన్నారు? మనం తిన్నాం. ఆవిడ ఆడి శరీరం ఎక్కడ ఉంది? ఇక్కడ కూర్చుని వాడు ఎంత. నేను ఉంటుంటేనే చెప్పను కదా, దేవుడు వాక్యం చెప్తున్నారమ్మా. పిలిచిన రోజు నిశ్చయాలి మరి. నా శరీరంలో ఉంది, మీ శరీరంలో ఎవరుంది అంటే చెప్పను. అందుకే కొందరు చెప్పిన నా చేప తినలేదు, మాసం తినలేదు. తినలేకపోతే సత్యమే. ఈడ వెళ్ళి ఆ దొడ్డికి వెళ్ళారు. ఎక్కడ? ఆ మామిడి చెట్టు కింద. ఆ చెట్టు కింద అక్కడే ఉండవే అడి దొడ్డికి వెళ్ళి అన్ని పని చేసి వచ్చారు. ఈ చెట్టు ఏం చేశారు? లాగారు, లాగి పండించారు. నీ తిన్నారు, నీ శరీరంలో లోపలికి వచ్చారు. నువ్వు శాకాహారి అయినా పర్వాలేదు, మాంసాహారి అయినా పర్లేదు, సత్తు ఉంది. కొందరు ఎలాగనుకున్నారండి, నేనే మాసం తినలేదు. స్తోత్రం కలిగి ఇండైరెక్ట్ గా తినేస్తున్నావు. కొందరు ఏం చేస్తున్నారు? పొలంలో వెళ్ళి ఏం చేస్తున్నారు? బోట్లు తెచ్చుకోండి. స్వచ్ఛ భారతం ఉండాలి కానీ బోట్లు లేకపోతే ఇప్పుడు కూడా కొందరు స్వచ్ఛ భారత. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కాలం మారినప్పుడు మీరు కూడా ఎక్కడ మారుతాను? ఏసీలు కూర్చి దొడ్డికి వెళ్తే మన సుఖం. దోమలు కరిస్తేనే సుఖం అవుతుంది. ఏసీ అంటే మీకు అర్థమైంది. ఫుల్ గాలి కొట్టినప్పుడు దొడ్డికి వెళ్తే బాగా సూపర్ ఉంది. యూట్యూబ్ లైవ్ లో వచ్చినా పర్వాలేదు, సిగ్గు రావాలి. దేవునికి స్తోత్రం కలిగి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినానంటే ఏమండి, సముద్రంలో చచ్చిపోయిన సముద్రం ఏం చేస్తుంది? అప్పగిస్తుంది. అప్పగిస్తున్నప్పుడు మన ఆయన శరీరం కొన్ని భాగం మనలో ఉండే. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? సముద్రంలో చచ్చిపోయిన మా దగ్గరికి రండి అని చెప్పారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు అక్కడ దాన్ని మొత్తం వస్తారు. ఎసకేళ్ళ కింద 37వ అధ్యాయంలో చదవద్దండి, ఇదకైనా కండసరం.
ఆ, ఎలాగొచ్చిందంటే దేవుడు ఆత్మ వచ్చినప్పుడు ఎముకలతోనే ఏం చేశాడు. అదే విధంగా చచ్చిపోయిన వాడితోనే ఏం చేశాడు, కలిసిపోతాయి. ఎక్కడెక్కడ చచ్చిపోయిన వారు అక్కడికి వచ్చి ఇదిగో నా సముద్రం చచ్చిపోయినాడు, ఇదిగో నీ దేవుడి సన్నిధిలో సమర్పించాను. దేవుడు మొత్తం పుస్తకం చదువుతాయి. ఏ చదువుతుంది? జీవగిరి గ్రంథం విప్పి ఏం చేశాడు, చదివి వినిపించి నేను ఎక్కడికి పడేస్తుంది. అక్కడ నీకేం చెప్పడానికి ఏం లేదు. స్తోత్రం. అంటే అప్పుడు నిన్ను ఎక్కడ నిలబడుతుంది? ఆకాశం భూమి ఏమైంది? ఆయన సన్నిధిలో నేను నయమని పారిపోయింది. పోరా బాబు, అవును కదా? ప్రకటన లేదు, చదవమ్మా. 2వ వాక్యం 12వ వాక్యం 12వ వాక్యం చూడు. 12, 13 త్వరగా, సమయం అయింది. ఓ ఇడికి కన్నత్తర వాడు కావాలండి చూపించేస్తున్నాడు. చదువు వాసు గారు. మరియు చూసింది. అప్పుడు ఆయన పైన ఉంది ఆకాశం భూమి ఆయన దగ్గర ఉండి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని. అదే చదువమ్మా, తర్వాత ఉంది. చదవాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఆకాశం భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి. అదే చదవాలి. అలా నీ మొత్తం చదవక్కర్లేదు. ఏది సబ్జెక్ట్ చెప్తున్నారా సబ్జెక్టులో వాక్యం మాత్రం చదవడానికి నేర్చుకో. స్తోత్రం కలిగిన గాక. ఇదొక పాస్టర్ నా భార్య అయినా ఉంటే ఆడు కరెక్ట్ చదువుతుంది, ఎందుకంటే ఇది ఆడికి అలవాటు అయిన కాబట్టి. స్తోత్రం. భూమి ఆకాశం ఆయన సన్నిధి నుంచి ఏమైంది? భూమి ఆకాశం లేకపోతే ఎక్కడ నిలబడుతుంది పాస్టర్ గారు చెప్పండి. భూమి ఆకాశము ఇక్కడ మారు మనసుని పొందలేకపోయింది కాబట్టి నిన్ను దేవుడు ఇప్పుడు నీ భూమిలో ఆకాశాలు భూమిలన్నీ మొత్తం బాగా నడవు. ఆనాడు దేవుడు నిన్ను ఎక్కడ నిలబట్టదు? అది అంతరిక్షం. ఆకాశం ఉండదు, భూమి ఉండదు, గాలిని నిలబడుతుంది. నిలబెట్టి నిన్నే అలాగా నిలబట్టి ఒప్పుకొని నేను ఎక్కడికి పడేస్తుంది. నిన్ను నరకానికి పంపిస్తాను దేవుడు. అదే దేవుడు కడబెట్టి తీర్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సింహాసనములు కూర్చి ఇశ్రాయేలుకి ఆనాడు కూడా యెరూషలేములు కూర్చబడి యేసయ్య కూడా ఆనాడులో పరిపాలన చేయనప్పుడు తీర్పు తీర్చమని బైబిల్ వాక్యము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను ఏదైనా నిమిషం కూడా ఉంది, అది కూడా చెప్పిన మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మరిచిపోండి తల్లి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనకంటే అప్పుడు ఏమంటే 12 అపోస్తలులు, 12 సింహాసనము, 12 గోత్రములు వారందరూ ఏం చేశారు? సింహాసనం కూర్చోబడి ఏం చేశారు? ఇశ్రాయేలుకి తీర్పు తీర్చారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనం కూడా దేవుని తోడు సింహాసనములు కూర్చోబడతారు. మనం కూడా దేవుని సింహాసనములు కూర్చోబడతారు. ప్రకటన గ్రంథములు చెప్పున 2వ అధ్యాయంలో ఉంది కదా 26వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. జనుల మీదకి ఏమవుతుంది? సింహాసనం నా తోడుగా కూర్చి సింహాసనములు జనుల మీదకి తీర్పు తీర్చడానికి నేనేం ఏమిస్తాను? అధికారం ఇస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అలేదో చెప్పాలి గట్టిగా. మనకు మాత్రం కాదు, ఈ దేవుని తోడు సింహాసనం కూర్చబడిన వాడికి ఎవడు పాత నిబంధనలలో భక్తులకు కూడా అదే విధంగా సింహాసనములు కూర్చబడడానికి ఉన్న అధికారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. వారు మనం అందరూ కలిసి ఈ భూమిలో ఏం చేస్తున్నారు? దేవుడు రాజుడుగా సింహాసనములు కూర్చోబడుతున్నారు. ఎవరికి? దావీదు నీకి దేవుడు ఇస్తామని చెప్పిన సింహాసనములు. ఆ సింహాసనములు దేవుడు యెరూషలేములో కూర్చోబడి మనం ఈ లోకానికి ఏం చేయబోతున్నారు? స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. అదే అదే అంటే మీరు ఎందుకు స్తోత్రం చెప్పలేదంటే మీకు నాకు అర్థమైందండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యం కూడా మనము దేవదూతలకి తీర్చుదుమని ఎరుగరా. ఎలాగా? ఎవరంటమ్మా? మనం దేవదూతలకి. అక్కడ చదవని, నన్ను చూడదు, నా ముఖం చూడొద్దు. మనము దేవదూతలకి ఎలాగా? ఆ వాక్యం చెప్పండి.
మనమని చెప్పిన ఎవరికి? ఆయన మనమని చెప్పిన కొరింథీ సంఘములో ఉన్న బిడ్డలకి, ఆ కాలంలో ఉన్న సంఘ బిడ్డలకి, ఈ కాలంలో సంఘ బిడ్డలకి చెప్పుతున్న మనం కూడా దేవదూతలకి తీర్పు తీర్చున్నారు. ఒక స్తోత్రం చెప్పాలి. అలాగంటే తీర్పు తీర్చడానికి అధికారం చెందిన వాడే ఇక్కడ కూర్చున్న మారు మనసు పొంది బాప్టిజం పొందిన దేవుని బిడ్డలు. ఇప్పుడు ఇది చెప్తే మనకి లోకములు ఉన్న కాలుతో తంతది. ఎందుకంటే ఏటరానికి తిరుగుతుంది అంటే దేవుడు చెప్పినదికి ఒక ఆ వాక్యానికి ఒక సఫలం ఉంది. అది జరిగిన ఒక సమయం ఉంది. ఆ సమయములు మనము దేవుడు మనకి ఇస్తామని చెప్పిన సింహాసనములు మనం ఏం చేస్తుంది? కూర్చోబడుతుంది. మనము కూర్చబడి ఈ లోకములకి మాత్రం కాదు దేవదూతలకి కూడా మనం ఏం చేస్తుంది? గట్టిగా సోదరి, ఇదన్నీ ఎరిగి మనం మారు మనసు పొందలేదు. ఇదన్నీ ఎరిగి నీ మారు మనసు పొందారా? ఏది నీ పావి మారు మనసు పొందుకో, పర్లోకం చేరుతుంది, అంతే తెలుసు. కానీ ఇది మొత్తం మనం ఏం చేయలేదు, తెలియలేదు. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం మనం తెలుసుకొని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఇప్పుడు మాత్రం కాదండి, 1000 సంవత్సరం మనకేముంది? పరిపాలన. 1000 సంవత్సరం తర్వాత కూడా ఇదే సింహాసనం కూర్చి మనం ఏం చేస్తున్నారు? కొత్త యెరూషలేముకి వచ్చినప్పుడు 1000 సంవత్సరం తర్వాత మనం ఎక్కడికి వస్తుంది? కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త యెరూషలేము మనకు దేవుడు సిద్ధపరుచున్నారు. దేవుడికి స్తోత్రం కలిగి అల్లరే చెప్పండి గట్టిగా. కొత్త భూమి అని చెప్తే వెంటనే చెప్పండి. కొత్త భూమి అని చెప్తే కొత్తగా సృష్టించిన అడుగుతున్నారు మీరందరూ. ఎవరైనా కొత్త భూమి అని చెప్తే చెప్పండి. ఇది ఇప్పుడు కొత్తది, ఇది కొత్త భూమి అని చెబుతున్నాండి. ఈ భూమి ఇదే భూమి, వేరే భూమి? అదే భూమికి కొత్త భూమి ఎలాగ చెప్తుంది? ఈ భూమి వెలిగింది దానికి. కరెక్టే. యేసు ప్రభు సారీ మన పౌలు గారు చెప్పారు కదా, 2 కొరింథీ పత్రిక 5:10 చదవద్దు, ఇదొక కంఠస్వరంగా చెప్పారు. ఈ భూమి ఒకడు క్రీస్తులుంటే కొత్త సృష్టి. నీ మారిందా? నీ కన్ను మారిందా? మూకు మారిందా? చెవి మారిందా? పిన్నెలగా నీ కొత్త సృష్టి అయింది. అదే శరీరం కదా. కొత్త సృష్టి ఎలాగా అయింది? ఆయన అర్థం నీకు మార్పు లేదు, నీలోని జరిగింది మార్పు జరిగింది. అంటే భూమి కొత్త తాగుతున్నారంటే భూమికి మార్పు. భూమి ఇదే భూమి ఏమవుతుంది? భూమికి మార్పు జరుగుతుంది. ఎలాగా? భూమిని దేవుడు అగ్గితోని ఏం చేస్తుంది? ఆయన ఏంటి? అగ్గి ఎక్కడికి ముట్టించడానికి అక్కర్లేదు. అగ్గి ఎక్కడ ఉంది? భూమిలో. అగ్గి కాదు, అగ్గి ఎక్కడ ఉంది? భూమిలోనే ఉంది. అది ఏంటి? అది ఇప్పుడు నేను చెప్పారు కదా, ఈ భూమి కింద ఏముంది? లేదు. ఇంకా ఏముంది? క్రూడ్ ఆయిల్. ఏముంది? క్రూడ్ ఆయిల్ ఉంది కదా, అదేంటి అది? ఓ అమ్మ, పెట్రోల్ కాదు. పెట్రోల్ తర్వాత పెట్రోల్ ముందుకు ఇంకొకరు సామాధానం ఉందిరా బాబు, అది ప్లెయిన్లో వేసినది. అదే ఫస్ట్ వస్తున్నది. 2వదే పెట్రోల్, 3వదే డీజిల్, 4వదే అది కిరోసిన్, 5వదే అండి డబ్బాల కింద వచ్చేస్తున్నాయి. ఇది మొత్తం ఏమవుతుంది? ఇది మొత్తం ఏమో కాలిపోతుంది. దేవుడికి నీళ్ళు కాలుతుందా? నిన్నే కాలేజీలు పొట్టారు. సల్ఫర్ వేయండి, పొటాషియం వేయండి. లేదు, ఇది ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ ఏం చేయాలి? ఏర్పరిస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు కదా, 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ కదా, విడదీసి ఎలాగవుతుంది? పెట్రోల్ కాలినట్టుగా సముద్రం ఏమవుతుంది? అదే రేపుతుంది. భూమి దేవుడు ఏం చేయబోతున్నారు? కాలినప్పుడే దేవుడు చెప్పరు, నీ భూమిలో ఏముండదు, సముద్రం ఉండదట. అర్థం అవ్వలేదు. కాలిపోయేసరికి నీళ్ళు మొత్తం భూమిలో ఏముండదు, ఇంకా సముద్రం ఉండలేని కొన్ని 7 కారణములు ఉంది. అది ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి. చెప్పాలంటే ఉండలేని రాత్రి ఉండరు. ఏముండరు? ఎందుకు రాత్రి ఉండరు? ఆయన వెలుగు, నీ అంటే చీకటి. మనం కూడా యేసు ప్రభు చెప్పారు కదా, నేను లోకానికి వెలుగు, తర్వాత యేసు శిష్యులకి చూసి అని చెప్పారు. అప్పుడు మీ చీకటిగా కూర్చుని నేనేం చెప్తాను? మనం కూడా ఏమవుతున్నారు? వెలుగే. ఎప్పుడు ఆ వెలుగు ఫుల్గా కనిపిస్తున్నారు మీకు తెలుసా? తెలియదు. ఆమె సూర్యుడు తేజస్సు వేరే,
చంద్రుడి నక్షత్రమును బట్టి ఏముంది భేదముంది. అలాగా ఇంకా బాగా చెప్పండి. నీతిమంతుల పునరుద్ధానములు కూడా అదే విధంగా తేడా. అంటే మనం రూపాంతరం చెందినప్పుడు మనం కూడా ఇలాంటి వెలుగు ధరించుకొని ఆకాశ మేఘములు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తున్నారు. యేసు ప్రభువు ఆయన బూర ఊదిన క్షణములు మనం అందరం అవుతున్నారు రూపాంతరం చెంది, కలర్ మారి లైట్ గా ట్యూబ్ లైట్ గా వెలిగి. హల్లెలూయా. రాత్రి కాలములు ఆకాశములు చూసినప్పుడు ఒక నక్షత్రం పరిగెట్టను మీరు చూడండి. షూటింగ్ స్టార్ ఉదయ నక్షత్రం. ఉదయ నక్షత్రం కాదు, వేక్కువ చుక్క. అది దానికి ఏముంది? తోక ఉంది. తోక ఉంది. దానికి ఏం చెప్తుండే తెలుగులో? తోక చుక్క. అలాగా వెళ్ళిపోయినది మీరు చూశారు కదా. అదే విధంగా వెలుగు మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అప్పుడు కొత్త యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడే ఏం అవసరం లేదు, వెలుగు అవసరం. మొత్తం వెలుగే. మనం అందరూ ఏమవును? ఒక గట్టిగా స్తోత్రం చెప్పుకున్నారు. మనం అందరూ ఏమవుతున్నారు? వెలుగు మారిపోతుంది. దేవుడు మనం అందరం అంటే మారు మనసు ఉంది, రక్షణ ఉంది, పరిశుద్ధంగా జీవించిన దేవుడు అందరూ ఎలాగా అవుతుంది? వెలుగుగా మారుతుంది. దేవునికి స్తోత్రం. అది కానీ అక్కడ ఏం అవసరం లేదు, చీకటి లేదు. స్తోత్రం. అక్కడ మొత్తం వెలుగు. మనం ఎక్కడికి వెళ్తే వెలుగే వెలుగే వెలుగే. మీకు డౌట్ ఉందంటే రాత్రిలో రోడ్లు వండి తిరిగినప్పుడు చూసాను మొత్తం వెలుగు కనిపిస్తుంది. అలాగే మనం కూడా ఏమవుతుంది? స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. ఆమేన్. కొత్త యెరూషలేములో అక్కడ వెలుగు లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ వెలుగు మాత్రం కాదు, మరణం లేదు. ఏంటి లేదు? ఆమేన్. హల్లెలూయా. మరణం లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాత్రి ఉండరు అక్కడే. హల్లెలూయా. అక్కడ దేవునికి స్తోత్రం. రాత్రి లేదు, వెలుగు మొత్తం. ఆమేన్. అందుకని దేవుడు సంఘ బిడ్డలారా, ఈ రాత్రిలు కూడి వచ్చిన దేవుడి బిడ్డలకి నేను చెప్పిన మాట ఏమనగంటే, మారు మనుషునికి తగ్గిన సమయంలో ఏం చేయాలి? మారు మనసు పొందేసుకో. లేకపోతే మరి అవకాశం దొరకదు. మామిడి పంట ఎప్పుడు దొరుకుతుంది లక్ష్మి? ఆ మాసం తెలియదు లక్ష్మి. మామిడి కాకు భుజం ఉన్నాయి. ఆంబకాయ కాయ మిలువు కేమో మాసని మిలువు. కొర్రకాలం అంటే ఆ కాలం మనకి పేరు లేదు. ఏప్రిల్ పండుతుంది. ఏప్రిల్ ఏమవుతుంది? పంట అవుతుంది. అందుకని ఎండ ఎక్కువ అవుతుంది. ఏప్రిల్ మెయ్యి అన్ని మామిడికా పండుతున్నాయి. మార్చిలో ఇది ఎన్ని ఏమవుతుంది? స్తోత్రం. అంటే ఇది తర్వాత ఇంకా ఏముండరు. అదే మారు మనసుకి ఎలాగంటే ఒక సమయం ఉంది, మళ్ళీ దొరకదు. అవును కదా. ఫేలిక్స్ నీకు ఏం చెప్పారు? ఫేలిక్స్ కి పౌలు గారు వాక్య పరిచయం చేశారు. ఏది నీది, నీది బాగా చెప్పండి. తీర్పు, ఇంకా ఆశా నిగ్రహం. ఈ మూడు విషయాలు చెప్పినప్పుడు ఫేలిక్స్ చెప్పారు, పాస్టర్ గారంటే ఆపండి, మిమ్మల్ని తర్వాత పిలుస్తామని. ఇప్పుడు వరకు పిలవలే. ఇప్పుడు వరకు ఎందుకు పిలవలేదు? సమయం దొరికినప్పుడు ఏం చేయలేదు, వినియోగం లేదు. సమయం దేవుడు నీకు ఇచ్చారు. స్తోత్రం. ఈ రాత్రి కూడా దేవుడు నీకు సమయం ఇచ్చిన రాత్రి. ఈ రాత్రి కూడా మారు మనసు పొంది బాప్టిజం పొందడానికి దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకో. ఊహకి బాప్టిజం ఇస్తామని నేను చెప్పారు. ఊహ చనిపోయిన ఊహ బాప్టిజం ఇచ్చమని చెప్పినప్పుడు అందరు లేదమ్మా, లేదు పాస్టర్ గారు 2 నెలల తర్వాత ఇచ్చేద్దులే. దొరికిందా ఇప్పుడు ఆ బాప్టిజం? తీసుకున్నారా? ఎవరు ఇచ్చారు? నేనే ఇవ్వలేదు. ఎవరు? ఊగకి నేను బాప్టిజం ఇచ్చినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. కొడుతూ ఆవిడ పొక్కికొండాలి ఉంటుంది. ఏమో నాకు అంత ఐడియా లేదు. ఎత్తుకొని తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం కలిగిన అనారోగ్యంగా ఉన్నప్పుడే నాకు మాత్రం తోట పెళ్లికి వెళ్ళారు. ఈయనన్నీ చెప్పినా కరెక్ట్ లేదు. అలాగైతే ఫోటో ఉందని తోటపల్లిలోనే చేశారు. స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పిన మాట అండి, బాప్టిజం పొందడానికి కొందరికి సమయం దొరికితే ఏం చేయడం? ఇప్పుడు నా పిల్లలు మెట్రిక్ పాస్ అయినప్పుడు, ఎప్పుడు తర్వాత 10th క్లాస్ పాస్ అయినప్పుడు, తర్వాత నేను ఇంటర్ అయిన తర్వాత, ఇంకా కొందరు డిగ్రీ, ఇదన్నీ పట్టుకొని వచ్చినప్పుడు ఆ డిగ్రీ పోతుంది. లేదు, చివరికి పెట్టులో ఉంటాడు. పెట్టులో గొయ్యలు ఉంటాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవుడు వరకు ఏం చేయాలి?
సమయం మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తే రేపు 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 అదే రేపు రేపు అని చెప్పిన వాడు వినాయకుడు ఏం చేశారంటే ఆడ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు మ్యారేజ్ చేయాలండి నా అమ్మ నాన్న చెప్పారు రేపు రాడంట రేపు 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 ఇప్పుడు వరకు ఏమవ్వలేదు స్తోత్రం కలిగింది అలాగే జరుగుతుందండి రేపు 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 కదరా ఇప్పుడు నీకు అవసరం ఇప్పుడే రక్షణ దినం అవును కదా కమసాలి ఉంది కదా కమసాలి వాడు కంసాలి వారే దగ్గర అది ఈ ఇరుమలు ఏం చేస్తుంది అగ్నిలు ముట్టించి ఏం చేస్తుంది ఏ కలర్ వచ్చినప్పుడు ఆ రెడ్ కలర్ అప్పుడే కొట్టాలి లేకపోతే కొట్టితే ఏం ప్రయోజనం తర్వాత ఆ కలర్ లేనప్పుడు కొట్టడం మాత్రం మేము ఆ కొందరు ఇప్పుడు కలగండి అలగడ్డ కొట్టుతున్నాడు ఎప్పుడు అది ఆ వేడి మీద ఉండి కలర్ ఉన్నప్పుడు కొట్టితే అది ఏమవుతుంది లెవెల్ అవుతుంది అదే నేను చెప్తాను ఇప్పుడు నీకు మంచి సమయం లెవెల్ అవడానికి రేపు సమయం దొరుకుతుంది నాయన దేవునికి స్తోత్రం కదా అంటే సమయం రేపు రేపు అని చెప్పినప్పుడు చాలా మందిలో ఉండి ఒకడు వాక్య పరిచయం సినిమా యాక్టర్ అమెరికాలో ఉన్న సినిమా యాక్టర్ ఏం చెప్పారు వాక్యం వినడు నా పావి అని వెంటనే డైరీలు రాశారు రేపు నేను యేసు కోసం నా హృదయం ఇస్తామని చెప్పారు చెప్పేసి ఆడ డైరీ రాసుకొని ప్రయాణం చేసి ఉండగా ఒక బండి వచ్చి ఏం చేశారు గుద్దేసి యాక్సిడెంట్ చేసి దొరికిందా దేవుడు ఎప్పుడు చెప్పండి రేపు గురించి చెప్పారు ఎప్పుడైనా రేపటి గురించి విచారించుకుడి అలా చెప్పారు కానీ ఆ దొంగకి ఏసై అని చెప్పారు నేడు ఇంకా నేడు అని కొన్ని వాక్యం ఉంది బైబిల్ నేడు నేడు స్తోత్రం కలిగి ఇప్పుడు అయింది అర్థం అంటే ఇప్పుడు హామీ ఇప్పుడే రేపు కాదు ఇప్పుడు దేవునికి స్తోత్రం ఇప్పుడు నీ మారు మనసు పొందు ఇప్పుడు బాప్టిజం పొందడానికి సిద్ధపాటు కలిగి రేపు పొందుకో సమయం రేపు దొరుకుతావా ఏం జరుగుతుందని తెలియదు చివరి మాట చెప్పి మాట ముగిస్తున్నారు దేవునికి స్తోత్రం సామెతల పుస్తకం 27వ అధ్యాయం 1వ వచనం చూడి చదివి వాక్యం ముగిస్తుంది సామెతల పుస్తకం 27 మొదటి రేపటి దినముల గురించి అతిశయపడకుడు ఏ దినమును ఏది సంభవించునో అది నీకు తెలియదు ఏది సంభవించుచున్నారని నీకు ఏదండి ఒకసారి డు నాట్ బోస్ట్ అబౌట్ టుమారో రేపటి దినముల గురించి అతిశయపడకుము వేరే ఒకటి మనకు యాకోబు అదిలి కొంచెం చదవాలి ఇదేంటి చదివి అది నేను చెప్పుకున్నా యాకోబు పత్రికలో ఏమని చేస్తున్నా నేను పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనములు సంపాదించున్నానని చెప్పుతున్నారు నీ 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 జీవం ఎలాగుంది ఆవిరి ఏమంటే రేపేం సంభవిస్తానో తెలియదు నీ జీవితం ఏముంది ఆవిరి వంటి దేవునికి ఆవిరి వంటి జీవితం ఉన్న మనిషి రేపు ఏం చేసబోతున్నా తెలియదు ఈ రాత్రి చెయ్యవలసిన ఉన్న పని ఏం చేయాలి స్తోత్రం కలిగిన గాక మారు మనసు పొందడానికి ఈ రాత్రి రక్షణ పొందడానికి ఈ రాత్రి బాప్తిసం పొందడానికి ఈ రాత్రి స్తోత్రం మాట ముగించిన చివరి మాట ఫిలిప్పోసు దేవుని రథం మీద కూర్చి ఆ మంత్రితో మాట్లాడినప్పుడు జలమున్న చోటకి వచ్చినప్పుడు ఇదిగో నీళ్ళుంది బాప్టిస్టం మంచారు అవును కదా ఎలాగ బాప్టిజం ఇచ్చారు నీళ్ళకి మునిగి దిగారు ఎంతవరకు దిగారు మీరు అది చదవలేదు అందుకే దిగారని బైబిల్ రాయబడి ఉంది ఎంతవరకు దిగారు సోదరు ఎంతవరకు దిగారు అంతవరకు ఎంతవరకు దిగాలో అంతవరకు దిగారు 3 గారు అల్లేలుగా అంటే ఎవరండి మంత్రి అది అపొస్తలుల గారి 8వ అధ్యాయంలో భాస్కర్ గారు మీరు వెతకక్కర్లేదు నేను చెప్తాను దేవునికి స్తోత్రం కలిగితే కాదు నేను చెప్పిన మాట అక్కడే ఉంది కరెక్ట్ స్తోత్రం ఆయన ఏం చేశారు నీళ్ళు వచ్చిన చలమలు వచ్చిన ఇదిగో ఆయన ఏ పుస్తకం చదివారు యెషయా గ్రంథంలో బాప్టిజం గురించి రాయబడి ఉందా భాస్కర్ గారు 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసయ్య మరణం గురించి చెప్పారు అవును కదా పిల్లలకి బాప్టిజం అర్థమైంది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో బాప్తిసం గురించి రాయలేదు వీడికి ఎలాగ అర్థమైంది ఆ రీతిగా విడదీసి బోధించే సేవకులు యేసయ్య మరణ పునరుద్ధానం గురించి ఈయన చెప్పింది యేసయ్య మరణ పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఈయనకి అర్థమైంది మరణ పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఆడికి అర్థమైంది నీళ్ళు బాప్టిజం పొందాలి అది మరణ పునరుద్ధానం అంటే బాప్టిజం అనే అర్థం అది ఏది
యేసయ్య మరణ పునరుద్ధానం పాపములు చచ్చిపోవాలి, పాపములు పాత పట్టాలి. చచ్చిపోయిన వాడికి పాత పట్టిన వాడు ఏమవుతున్నారు? లేపుతాడని రోమపత్రిక 6వ అధ్యాయం రాయబడినది. ఇదన్నీ కలిసి కొట్టినప్పుడు ఏమైంది? ఆడికి అర్థమైంది బాప్టిజం పొందాలి అని తెలిసి ఏం చేశారు? అవకాశం ఉపయోగపడి ఆ ఇద్దరు ఏం చేశారు? నీటిలోకి దిగి ఆ మందిరికి ఏం చేశారు? బాప్టిజం ఇచ్చి పాస్టర్ గారు ఏం చేశారు? మరి అదృశ్యం అయిపోలేదు దేవుని. అక్కడికి వెళ్ళినప్పుడు బాప్టిజం వెళ్ళడానికి వెళ్ళినది గుర్రములు రథములు. ఎలాగ వెళ్ళారండి అక్కడికి? ఎక్కడికి? గసై అనే చోటలు చోటలు దగ్గరే ఫిలిపోస్ ఇతనికి కనబడి. ఎక్కడండి అది? గాజా అంటే అండి అదండి. మీరు గాజా స్థలములే. సాంసంగ్ గారు ఏం చేశారు? ఆడి తల 7 జడలు కట్టి చేసిన చోట అభిషక్తుడి జడలు ఏం చేశారు? కట్టి అయిన అదే చోటలు ఒకే అభిషక్తుడు ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు అదే స్థలములు దేవునికి మందిరం ఏం చేశారు? ఆత్మీయంగా చనిపోయి బ్రతికింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక అలాగే చెప్పండి కాక దేవునికి స్తోత్రం. రథములు కూర్చుని వాడికి దేవుడు చెప్పారు, నీ బాణి అయిపోయింది కదా. ఇన్ని ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయనకి ఏం చేశారు? ఎత్తుకొని వెళ్ళిపోయారు. మరి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుడి సంగమా, బాప్టిజం పొందడానికి, మారు మనసు పొందడానికి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు సమయం ఏం చేయాలి? బైబిల్ ఎపిసి పత్రిక చెప్పిన మాట చెప్పండి, చదవద్దు. సమయానికి సద్వినియోగపరచు. సమయానికి ఏం చేయాలి? సద్వినియోగం. ఈ వాక్య ద్వారా దేవుడు కప్పేస్తున్నారు. బైబిల్ ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుకుందాం. మీరు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని మరలా ఒకసారి మనం పరిశోధన కలిగి ఉండి తీరుదాం. ఈ భూమిలో దేవుడు జీవించిన కాలములో మనకి మా దేవుని యొక్క వాక్యం ఉపదేశం ద్వారా మాట్లాడుతున్న వాక్య భాగములను మనం వినగలిగాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకు తీరుదాం. మనం చేసిన వాటన్నిటి గురించి ఉన్నగా లెక్క అడిగి చెప్పి తీసుకున్న ఒక రోజు ఉన్నది. ఆ రోజు రాక మునిపే ఈ రాత్రి వేళ నీ లెక్కలను సరి చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. దేవుడు బైబిల్ చెప్పిన ఒక మాట అనుసరంగా నీ ఎవరి పేరైనా జీవ గ్రంథములు కనబడలేని ఎడల వారిని అగ్ని గంధకములో పడవేసేది ఒక ప్రక్రియ ఉన్నది. ఈ రాత్రి వేళ నీ పేరు జీవ గ్రంథములో ఉందా లేదా అన్నది నీ మనసాక్షితో నీ ఒక్కసారి మాట్లాడి ఆ విషయంలో ఒక పరిహారము తెచ్చుకు తీరడానికి ఈ రాత్రి వేళ వాక్యోపదేశము మీకు హెచ్చరిక ఇచ్చే తీరుతున్నది. అందుకే రాత్రి వేళ మీకు దేవుని యొక్క వాక్యం ద్వారా బోధించి దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి తెచ్చుకోవాలని కోరుచున్నా. పడిపోయిన దేవదూతలను శిక్షించిన అదే దేవుడు పడిపోయిన మానవులను కూడా శిక్షించి తీరడానికి ఆయన వస్తున్నాడు. ఆయన రారాజుగా వస్తున్నాడు. ఆయన ముందు ఎదుర్కోగలిగి తీరేంతటిగా నీ క్రియలన్నీ కూడా కనబడి తీరేంతటిగా ఆయన సమక్షతలో అన్ని ఒక అర్థ స్వరూపముగా అన్ని కనబడి తీరుతాయి. ఈ రాత్రి వేళ క్రమపరచాల్సిన వాటిని క్రమపరచుకో, ఒప్పుకోవాల్సిన దానిని ఒప్పేసుకు తీరి, వదులుకోవాల్సిన దానిని వదులుకు తీరి, యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి తీరి పరలోక సౌభాగ్యాన్ని ఈ భూమిలో అనుభవించగలిగి తీరితే యేసయ్య సింహాసనము క్రీస్తు న్యాయపీఠం ఎట్టబడినప్పుడు నీ జీవిత విధానం నీకు బహుమానం ఇచ్చి తీరింతటిగా మారగలిగి తీరుతుంది. లేకపోతే నీ జీవితం సర్వనాశనానికి వెళ్ళిపోయి తీరుతుంది. ఒక ధవల సింహాసనం నీ కొరకు ఏర్పాటుపడి తీరుతున్నది. అక్కడికి వెళ్ళకుండా నీ జీవితాన్ని సద్వినియోగపరుచుకోమని ఈ రాత్రి వేళ హెచ్చరిక పొందుకు తీరి దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. కలిసి మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల ద్వారా మేము వినగలిగి తీరాం దేవా. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవా, వారి విమోచన నిమిత్తం దేవా మహిమగల సింహాసనాన్ని దేవా ఏర్పాటు చేసి వారిని విడిపించుకు తీరావు దేవా. ధవల సింహాసనములను ఏర్పాటు తీరి దేవా దూతలను, పడిపోయిన దూతలను, అదే రీతిగా దేవునిని ధిక్కరించిన మానవులను దేవా శిక్షించి తీరేంతటిగా సింహాసనం లెగుచుచున్నది. ఈ రాత్రి వేళ వాటి గురించి చెప్పేటప్పుడు దేవా మాలో మేము కుమిలి ఏడిచి దేవా నీ సన్నిధిలో పశ్చాత్తాపడి దేవా ఒప్పుకు తీరుతున్నాం. ఆ ప్రక్రియలో నన్ను తీసుకెళ్ళొద్దయ్యా దేవా. నా జీవితం ఈ రాత్రి వేళ క్రమపరిచి తీరేంతటిగా నాకు ఇచ్చిన వాక్యాలు బట్టి దేవా నీకు స్తోత్రం. నాకు బోధించిన సేవకులను బట్టి దేవ వాక్యం బోధించి తీరడానికి ఇచ్చిన సేవకులను బట్టి దేవా నీకు స్తోత్రం. మా కొరకు ఈ నిత్యం 24 గంటలు తెరవబడి ఉన్న చర్చిలు, ఆలయాలు ఉన్నందుకు దేవా నీకు స్తోత్రం. అక్కడ ప్రార్థన చేసి వాక్యం బోధించిన వారు ఉన్నారు కాబట్టి దేవా నీకు స్తోత్రం. వాటి ద్వారా మేము క్రమమై తీరేంతటిగా సహాయం దయచేయండి దేవా. మేము పడిపోయే స్థితిగతి ఉండకూడదు, లేవనెత్తి తీరడానికి దేవా. యేసయ్య నేటికి కూడా సజీవుడై ఉన్నాడు, పడిపోయి ఉన్న అందుకే
అందుకే యేసయ్య కేకేసి చెప్పినాడు, ప్రయాసపడి భారం మోగిచున్న సకల జనులారా యేసయ్య దగ్గరకు తిరిగి రండి. రాత్రి వేళ ఆ దావీదు కుమారుడు నీ దగ్గరికి తిరిగి వచ్చుచున్నాడు. రాత్రి వేళ లెగిచి నువ్వు రాగలిగి తీరుతావా? ఆ తప్పిపోయిన కుమారుడు పందిశాల నుంచి నాన్న ఇంటికి తిరిగి వెళ్ళే ఆ వేగతల ఈ రాత్రి వేళ కొందరు కూడా పశ్చాత్తాప మనోభావముతో దేవుని సన్నిధికి పరిగెట్టి రాగలిగి తీరితే కృపా సింహాసనం నీ కొరకు తెరవబడి ఉంది. అక్కడ నీకు కావాల్సిన ప్రక్రియలు దొరికి తీరుతుంది. లేకపోతే భూమి పైన పంట ఉంది, అది నువ్వు తిని 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 లావెక్కి తీరొచ్చు, కానీ దాని కింద అగ్గి మండుతున్నది. అది లావాగా పగిలి బయటకు వచ్చే మునుపుగా రాత్రి వేళ సృష్టికర్త అయిన దేవుని తలుచుకో, ఆ యేసయ్యను తలుచుకో. యేసయ్య నీ కొరకు చనిపోయి తీరాడు. యేసయ్య నీ కొరకు సిలువ ఎక్కిబడి తీరాడు. యేసయ్య నీ కొరకు 39 దెబ్బల కొరడా తన శరీరం మీద ఆయన పూర్తిగా దున్నబడి తీరేంతటిగా మారి తీరాడు. ఈ రాత్రి వేళ సిలువలో ఏలాడిన యేసయ్యను చంపింది నువ్వే. నీ పాపపు క్రియలేవో ఆయనని చంపేసి తీరింది. ఈ రాత్రి వేళ ఒప్పుకో, యేసయ్య నువ్వు నా కొరకు చనిపోయావు కదా, ఇక నేను నీ కొరకు జీవించి తీరుతా. ఇక నీ వాక్యం కొరకు జీవించి తీరుతా. ఇక నీ వాక్యాన్ని విదజల్లేవాడిగా మారి తీరుతా. అనుదినం దేవ మా పాపపు క్రియలను సిలువ వేసేసి తీరి నీతియుక్తమైన జీవితం జీవించి తీరడానికి దేవా నీ కృప నాకు కావాలయ్యా. నీ సహాయం నాకు కావాలి దేవా. నువ్వు లేని ఒక గడువు, నువ్వు లేని ఒక అవకాశం, నువ్వు లేని ఒక వేదిక, నువ్వు లేని ఒక కుర్చీ, నువ్వు లేని ఒక సంఘం, నువ్వు లేని ఒక పాట, నువ్వు లేని ఒక వేదిక, నువ్వు లేని ఒక డబ్బు, నువ్వు లేని ఒక ఇల్లు నాకు వద్దయ్యా. నీ ఉన్నదే నాకు అన్నీ కావాలి దేవా. ఇన్నాళ్ళు మేము యేసయ్య లేనివన్నీ ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అనుకున్నాం. ఈ రాత్రి వేళ అర్థమై తీరింది, యేసయ్య లేని పడవ శూన్య పడవ, యేసయ్య లేని వల శూన్యమైన వల, యేసయ్య లేని జీవితం శూన్యం కలిగిన జీవితం. హలో సహోదరుడా, హలో సహోదరి, ఈ రాత్రి వేళ నీ జీవితం అలాగై తీరితే పెందల కడ యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి తీరినట్ల ఈ అర్ధరాత్రి వేళ నీ దగ్గరికి యేసయ్య వచ్చి తీరుతున్నాను. నేను నీతో కలిసి ఓడలో ప్రయాణం చేసుకోవాలని కోరుచున్నాను. నేను నీతో కలిసి ఉండి నీ పడవలో వాక్యం బోధించాలని కోరుచున్నాను. నేను నీతో కలిసి ఉండి సముద్రంలో చేపలు పట్టాలని కోరుచున్నాను. నేను నీతో కలిసి ఉండి ఆహారం తినాలని కోరుచున్నాను. నేను నీతో కలిసి ఉండి ఆత్మీక పంక్తిలో ఉండాలని యేసయ్య కోరి తీరుతున్నాను. ఈ రాత్రి వేళ పంక్తిలో నన్ను చేర్చుమయ్యా, ఆ పంక్తిలో మమ్మల్ని ఉంచుమయ్యా. ఇప్పుడే మాకున్న సమయం, ఇప్పుడే మాకున్న అవకాశం. మా పంక్తిని మేము సరిపరచుకు తీరడానికి మమ్మల్ని సహాయం దయచేయండి. మరణం సునిశ్చితం. ఏ గడువులో అయినా మరణం వచ్చి తీరొచ్చు, ఏ రీతిలో అయినా మరణం మనలో సంభవించి తీరచ్చు. ఓ మానవుడా, జీవించిన కాలతరంలోనే యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించి తీరి యేసయ్య వాక్యములను హృదయంలో పలకగా రాసి పెట్టుకు తీరి జీవిత క్రమాన్ని సరిపరచుకు తీరడానికి సహాయం దయచేయండి. అలాంటి ఒక మనసాక్షిని మాకు దయచేయండి. అలాంటి ఒక మంచి ఆత్మీక శరీరాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని కొత్త సృష్టిగా మార్చినందుకు దేవానికి స్తోత్రం. దూతలను కూడా శిక్షించిన దేవా, నిన్ను కూడా శిక్షించగలిగి తీరుతాడు. ఈరోజు శిక్షణ నుంచి తప్పుకుపోయి తీరడానికి ఒకే ఒక మార్గం, యేసయ్యను అంగీకరించుకు తీరు రక్షకునిగా. అలాగైతే నీ మీద పడిన సకల శిక్షావధి యేసయ్య మీద పడి తీరి నువ్వు విముక్తుడై తీరి విడుదల పొంది తీరి జీవించగలిగి తీరొచ్చు. అలాగై తీరితే ఈ జీవితం దేవునికున్న జీవితం, ఈ ప్రాణం దేవునికున్న ప్రాణం, ఈ నోరు దేవునికున్న నోరు, ఈ చెయ్య దేవునికున్న చెయ్య, ఈ కాలు దేవునికున్న చాలు, ఈ శరీరం మొత్తం దేవునికున్న ఆలయమని భావించుకొని దేవా నాలో నీవు జీవించి తీరు, నాతో అనుబంధం కలిగి ఉండి తీరు. దేవా భూమిలో సంఘం కట్టబడి తీరినట్ల పరలోకంలో మా కొరకు ఒక ఇల్లు కట్టబడి తీరుతున్నది. ఈ 2 ఇల్లులు కలిసే ఒక ముహూర్తమున మేము ఆరోహణమై పరలోకానికి గమ్యమై తీరేంతటిగా కృపావాత్సల్యం దయచేయండి. ఈ రాత్రి వేళ కొందరిని కూడా పరలోకముగా గమ్యముగా మార్చి సరిదిద్దినందుకు దేవానికి స్తోత్రం. కొందరి జీవిత స్థితిగతులు కొన్ని మార్పులు వచ్చినందుకు దేవానికి స్తోత్రం. కొందరి పాపపు జీవితాలను వదిలేసి నీతియుక్తమైన జీవితంలోకి తిరిగి వచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను బట్టి దేవానికి స్తోత్రం. వాక్యమైన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు దేవానికి స్తోత్రం. మా అందరి జీవితాల్ని దేవా సంరక్షణ పరిచినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మకు సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవా నీ 2వ రాకడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెబుదామా? ఇంకోసారి గట్టిగా, చివరిగా ఇంకోసారి గట్టిగా. దేవుడు మనల్ని అందరినీ కూడా క్షమించినందుకు స్తోత్రం చెబుదాం.
దేవుడు మన ఆనందాన్ని కూడా విడిపించిన దేవుని స్తోత్రం చేద్దాం. అప్పున్న వారి అప్పులను మార్చిన స్తోత్రం చేద్దాం. భారం కలిగిన వారి భారాలను మార్చిన స్తోత్రం చేద్దాం. ఆరోగ్యాన్ని తిరిగిచ్చిన దేవుడు స్తోత్రం చేద్దాం. రూపాంతరంలో నేనున్నానని దేవుడు సహాయం చేసిన స్తోత్రం చేద్దాం. మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.